చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన ఈ రక్షణ టీవీ. మొట్టమొదటి ఏకైక 24 గంటల సంపూర్ణ క్రైస్తవ ఛానల్ మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్గా ఉండి దేవుని సేవకు ఆయన జీవితాన్ని అంకితం చేసుకున్న రెవరెండ్ టి.ఏ. ప్రభుకిరణ్ గారు మనతో ఉన్నారు. రక్షణ టీవీ అడ్వైజర్ గారు, వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నాను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా పాస్టర్ కె. విక్టర్ ఇమాన్యుయల్ గారు స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కర్నూలు నుంచి వచ్చారు. వారికి కూడా యాజమాన్యం తరఫున స్వాగతం పలుకుతూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమం సజావుగా సాగడానికి దైవజనులు రెవరెండ్ ప్రభుకిరణ్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి మీరు కూడా ఏకీభవించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని గురించి చర్చించడానికి, మీ గురించి మాట్లాడడానికి మేము ఏపాటి వారం ప్రభా. మా జ్ఞానం అంతా కూడా ప్రభా మరి మీ ముందు సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిదే తండ్రి. ఆ విషయాన్ని మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. అయినా మీరు మాతో పాటు ఉన్నారు, మా పక్షంగా ఉన్నారు, మాకు తలంపులు ఇస్తారు, మా చేత మాట్లాడిస్తారు అన్న ధైర్యంతో ఇక్కడ కూర్చున్నాం ప్రభా. మరి ప్రశ్నలు ఉన్నాయి, అవి మాకు అర్థం కాని విషయాలే తప్ప నా తండ్రి మరి అవి అసంబద్ధమైన విషయాలేమీ కాదు. అయినా సరే వాటిని మేము అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ ప్రియులు బెనర్ గారికి ఈ దర్శనాన్ని ఇచ్చారు. మరి వారు వేసే ప్రశ్నలు, మరి మేము ఇచ్చే జవాబులు, ఇవన్నీ కూడా అల్టిమేట్గా మీ రాజ్యాన్ని కట్టేవిగా ప్రభా, మరి మిమ్మల్ని హెచ్చించి మమ్మల్ని తగ్గించేవిగా ఉండటకు సహాయం చేయమని ఈ మాటలన్నీ కూడా ప్రభా మీరు అభిషేకించి ప్రజల వద్దకు చేర్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొట్టమొదటిసారిగా విక్టర్ ఇమాన్యుయల్ గారు మా దగ్గరికి రావడం, అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని పరిచయం చేసిన ప్రభుకిరణ్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ గారి గురించి తెలుసుకోవాలని ఉంది. మరి పాస్టర్ గారి మాటలతో తెలుసుకోకముందు కొన్ని మాటలు మీరు తెలియజేయాల్సి. తప్పకుండా. పాస్టర్ విక్టర్ ఇమాన్యుయల్ గారు గత కొద్ది కాలంగా నాకు పరిచయము. స్టాంటన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వారు కాపరిగా ఉన్నారు కర్నూలులో. మేమిద్దరం కలిసి చాలా సభల్లో మాట్లాడాము. మంచి దైవజనుడు, దేవుని వాక్యాన్ని చక్కగా స్పష్టంగా దైవికంగా బోధించగలిగినటువంటి, వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పగలిగిన దైవజనుడు అని నేను గమనించాను. ఆ తర్వాత చాలా చోట్ల నేను పరిచయం చేశాను. ఈ మధ్యలో ఇండియా మిషన్ సమిట్ అని కొహిమాలో కొన్ని వేల మంది, దాదాపు 20,000 మంది అటెండ్ అయినటువంటి ఒక కాన్ఫరెన్స్ కొహిమాలో, నాగాలాండ్లో నేను మెయిన్ స్పీకర్గా ఉన్నారు. పాస్టర్ గారు కూడా వన్ ఆఫ్ ద స్పీకర్స్ అక్కడ. ఓకే. సో ఇద్దరం కూడా అందులో మాట్లాడాము. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒక 20,000 మంది అక్కడికి వచ్చారు. చాలామంది స్పీకర్స్ వచ్చారు. కానీ ప్రభు మమ్మల్ని ఇద్దరిని కూడా అక్కడ గొప్పగా వాడుకున్నాడు. ప్రత్యేకంగా విక్టర్ ఇమాన్యుయల్ గారిని కూడా దేవుడు వాడుకున్నాడు. ఆయనను పరిచయం చేయడం నా భాగ్యం. కాబట్టి గొప్ప దైవజనుడు, బాగా వాక్యం తెలిసినవాడు, సాక్ష్యం ఉన్నవాడు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేశాను రక్షణ టీవీ తరఫున, వారు వెంటనే ఒప్పుకొని మన మధ్యకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ గురించి, మీ స్టడీస్ గురించి, మీ పరిస్థితులు, మీరు చిన్నగా ఉన్నప్పుడు పరిస్థితులు, ఎలా దేవుణ్ణి అంగీకరించారు, కొన్ని మాటల్లో చెప్పండి. మా స్వగ్రామము కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అండి. అక్కడే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత యవనస్తుల సహవాసంలో అక్కడ జరుగుతున్న సేవ ద్వారా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని, అక్కడున్న సంఘ కాపరి రెవరెండ్ ఆదాం పాస్టర్ గారు, అలాగే యవనస్తుల మధ్య సేవ చేస్తున్నటువంటి రెవరెండ్ రాబర్ట్సన్ గారు, వారిద్దరూ దేవుని వాక్యం ద్వారా నన్ను ఎంతగానో ప్రభు వైపు నడిపించడానికి సహకరించారు. ఆ దినముల్లోనే యవనస్తుల మధ్య జరుగుతున్న సహవాస కోడికల ద్వారా ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించి నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించి, ఆ తర్వాత యవనస్తుల మధ్య సహవాసంలో వాక్యంలో ఎదుగుతూ నన్ను ప్రభు కొరకు బలపరచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలోనే దేవుని పిలుపుని విన్నాను. సేవ కొరకే దేవుడు పిలుస్తున్నాడని గ్రహించినప్పుడు అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకొంతకాలం ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి దేవుడు నన్ను సేవ కొరకు పిలుస్తున్నాడని నిశ్చయత కలిగిన తర్వాత థియాలజికల్ స్టడీస్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత యూనియన్ బిబ్లికల్ సెమినరీలో బ్యాచులర్ ఆఫ్ డివినిటీ ముగించాను, పూనా. ఆ తర్వాత పరిచర్యలో
బైబిల్ టీచర్గా కొంతకాలం పనిచేశాను, ఎవాంజలిజం డైరెక్టర్గా కొంతకాలం పనిచేశాను, ఎక్కువ కాలం సంఘ కాపరిగా పనిచేశాను. ఇతర అవకాశాలు వచ్చినా చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వెలిగింపు ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చిన తలాంతు ప్రజల మధ్య, అంటే అడ్మినిస్ట్రేటివ్ లైన్లో కాకుండా ప్రజల మధ్య సేవ చేయడం, పాస్టరల్ మినిస్ట్రీ క్లోజర్ టు మై కాలింగ్ అండ్ మై హార్ట్ అలాగ అర్థం చేసుకొని అవి మానేసుకొని సంపూర్ణంగా సేవలో పాస్టరల్ మినిస్ట్రీలో ఉంటున్నాను. ఈ మధ్య కాలంలోనే చాలామంది వాక్య జ్ఞానము లేకుండా అనేక తప్పు బోధల వైపు నడిపించబడుతున్నారని కొంత వాక్య జ్ఞానం కొరకై థియాలజికల్ ట్రైనింగ్ లాంటిది కూడా కర్నూలులో స్టార్ట్ చేశాం. అలాగే తెలియని వారి కొరకు కొంత వాక్యంను, టీచింగ్ను డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఒక మంత్లీ మ్యాగజైన్ ఓయాసిస్ అని ప్రారంభం చేశాం. ప్రస్తుతం దేవుడు వీటి ద్వారా తన మహిమ కొరకు నన్ను వాడుకుంటున్నారు. మీరు చిన్నగా ఉన్నప్పుడు దేవుని సేవకు పిలవకపోతే మీరు ఏం చేసేవారు? ఏం చేయాలని అనుకున్నారు? వాస్తవానికి కాలేజ్ స్టూడెంట్గా ఉన్న రోజుల్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనే వింగ్లో చాలా యాక్టివ్గా పనిచేసేవాడిని. ఓకే. అందులోనే అంటే వారు చాలా మటుకు అందులోనే ఒక భవిష్యత్తును నా నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే. నేను అలాగే వెతుక్కునే ప్రయత్నం చేశాను. కానీ ఆ మూమెంట్లో క్రీస్తు కొరకు రాడికల్గా బ్రతకడం కోసం దేవుడు నన్ను పిలుచుకున్నాడు. గ్రేట్ అండి, మంచి సాక్ష్యం చెప్పారు, చాలా సంతోషం. ఇక్కడ కూర్చున్న ముగ్గురము అందరికి కూడా అలాంటి సాక్ష్యమే ఉంది. సో దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు వరకు కూడా కొన్ని పాటలు చాలామంది రాడికల్ స్టూడెంట్స్ పాడుతూ ఉంటారు. సార్ రాసిన పాటలు ఇప్పుడే తెలియజేశారు. దేవుని కృప, ఆయన మనల్ని వాడుకుంటున్న ఉద్దేశం, మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమంలో ఇంకా సమయం వృధా చేసుకోకుండా ప్రశ్నలోకి వెళ్ళకముందు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కానీ అన్నిటిలో వస్తున్న ఇంపార్టెంట్ హాట్ న్యూస్, మదర్ తెరీసా గురించి కొన్ని కామెంట్స్, కొన్ని రకాల మాటలు వింటూ ఉన్నాం. మీరేమంటారు? దాని గురించి మీరేమి స్పందిస్తారు? ఆర్ఎస్ఎస్ అధినేత భగవత్ గారు మదర్ తెరీసా మీద కామెంట్ చేశారు. మొన్న రాజస్థాన్లో వాళ్ళ మీటింగ్ అయింది. దాంట్లో మదర్ తెరీసా చేసిన సేవ అంతా కూడా ఈ దేశంలో మతాంతీకరణ చేయడానికి, క్రైస్తవత్వాన్ని ప్రచారం చేయడానికి ఆమె చేసింది అని ఆయన ఆరోపణ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము టీవీలో, తర్వాత సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఒక విధంగా అది ఉద్యమం లాంటిది జరగాలి కూడా, తప్పకుండా జరగాలి కూడా. ఎందుకంటే మదర్ తెరీసా మతాంతీకరణ చేసిందా లేదా అనేది ప్రక్కన పెడదాం. ఒక మాట మాత్రం వాస్తవం, ఆమె చేసిన సేవను ఎవరు కాదనలేరు కదా. ఇప్పుడు ఆ కామెంట్ చేసిన ఆయన ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎప్పుడైనా ఒక కుష్ఠరోగిని పట్టుకున్నాడా? ఎప్పుడైనా ఒక బిచ్చగాన్ని కౌగిలించుకున్నాడా? ఎప్పుడైనా చనిపోవడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తిని దగ్గరికి తీసుకొచ్చి ఒక హోమ్లో పెట్టి వాళ్ళకు పరిచర్య చేసి చనిపోతే పరిచర్య చేయనోళ్ళు అలా పరిచర్య చేసిన వాళ్ళ గురించి మాట్లాడటం అనేది తప్పు. మదర్ తెరీసా ఆమె మినిస్ట్రీ ఎట్లా స్టార్ట్ చేశారంటే, కల్కటాలో ఆ కాళీఘాట్ అని ఉంటుంది అక్కడ కల్కటా దగ్గర, చనిపోయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పారేసేవాళ్ళు. గంటలో 2 గంటలు చచ్చిపోతారనుకుంటే వాళ్ళు కొన్ని రోజులు, నెలలు బ్రతికిన రోజులు ఉన్నాయి. అంటే చావు కోసం ఎదురు చూస్తూ వాళ్ళు అక్కడ నిజమైన చావును అనుభవించడం అనేది ఆమె భరించలేక వాళ్ళని తీసుకొచ్చి ఒక హోమ్లో పెట్టి వాళ్ళకు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది నేర్పించి, వాళ్ళు చనిపోయిన తర్వాత ముస్లింలు అయితే ముస్లింస్ ధర్మం ప్రకారంగా, హిందువులైతే హిందూ ధర్మ ప్రకారంగా, క్రైస్తవులైతే క్రైస్తవ ధర్మ ప్రకారంగా వాళ్ళకు ఫ్యూనరల్ చేయించింది ఆమె చాలా నిస్వార్థంగా. అలాంటిది ఆమె క్రైస్తవ మత ప్రచారం చేసింది అని అంత గుడ్డిగా ఎట్లా వాదిస్తాడు ఆయన? కేవలం క్రైస్తవుల మీద బురద చల్లడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. కాకపోతే చల్లిన బురదంతా కూడా వాళ్ళ మీదనే పడింది. ఓకే. ఎవరైనా ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది ఉమ్మి? అదే జరిగింది, పెద్ద ఎత్తున జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకంటే ఒక క్రికెటర్ చెప్తూ ఒక 10,000 రూపాయలు ఇవ్వడానికి వెళ్ళాను నేను, పేరు ప్రస్తావన అవసరం లేదనుకుంటాను, నేను 10,000 ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీ 10,000 వద్దు, నీవు కూడా వచ్చి కొంతమందికి కొన్ని రోజులు సేవ చేస్తే బాగుంటుంది అని చెప్పిన ఒక మంచి వ్యక్తి ఆమె అని చెప్పేసి ఒక టీవీ షోలో చెప్పాడు ఆయన. ఆ విషయాన్ని కూడా దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అలాంటి ఎన్నో ఉన్నాయి. అసలు వాళ్ళకి చరిత్ర తెలియదు, ఆ విషయం తెలియదు. ఆమె ఎప్పుడైతే
ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత దేవుడు ఈ పరిచర్య కొరకు తనను పిలుస్తున్నాడని తెలిసి అప్పుడున్నటువంటి పోప్కు ఉత్తరం రాసింది. ఇదిగో ఈ పరిచర్య ఉంది, దీని కొరకు నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే నువ్వు అది చేయడానికి వీల్లేదు అన్నాడు పోప్. మతాంతీకరణ అయితే క్రైస్తవులు మార్చేదైతే పోపు చేయమని చెప్తాడు కదా. చేయొద్దు అంటే ఆమె అందులోంచి రిజైన్ చేసి సొంతగా సంస్థను స్థాపిస్తే అప్పుడు ఆ సంస్థను పోపు రికగ్నైజ్ చేసిండు ఆ తర్వాత. కాబట్టి ఇదంతా మతాంతీకరణతో చేసింది కాదు, ఏదో మతాన్ని రుద్దడానికి చేసింది కాదు. కేవలం క్రీస్తు యొక్క ప్రేమను ప్రజలకు తెలియజేయాలి. ఎందుకు ఎలా మరి కామెంట్ చేసిన ఆయన ఎందుకు ఎవరి దగ్గరికి పోడు, ఎవరిని పట్టుకోడు, ఎందుకంటే ఆ క్రీస్తు ప్రేమ ఆయనకు తెలియదు కాబట్టి. ఈమె క్రీస్తు ప్రేమను అనుభవించింది కాబట్టి ఆ క్రీస్తు ప్రేమను బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆమె దగ్గరికి వెళ్ళింది, పరిచయం చేసింది. ప్రపంచమే ఆమెకు నోబుల్ శాంతిని భగవంతునిస్తే అలాంటి వ్యక్తిని పట్టుకొని అంత తక్కువ చేసి మాట్లాడటం అనేది ఆయన స్థాయిని దిగజార్చింది. మదర్ తెరీసాకి ఏం కాలేదు, క్రైస్తవ మతానికి కూడా ఏం కాలేదు. నిజానికి ఈ మనకున్నటువంటి స్థితి, మనకున్నటువంటి స్థాయి అది ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు. కాకపోతే వాళ్ళ స్థాయి వాళ్ళు చూపించుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటిది అదే ముందు రోజుల్లో గర్వాపసి అని చెప్పేసి అన్నారు, అది కూడా ఏం చేయలేకపోయారు. మరొక ప్రయత్నం చేశారు, ఇందులో కూడా విఫలమయ్యారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను మొన్న మధ్యలో ఒక టీవీలో నేను మాట్లాడుతున్నప్పుడు న్యూస్ ఛానల్లో అవి కూడా అదే చెప్పాను. గర్వాపసి కాదు, తొందరలోనే ఘర్ చోడో అనేటువంటి ఉద్యమం వస్తుంది. ఎందుకంటే మీ వాళ్ళని మీరు ఇంత తక్కువ చేసి మాట్లాడితే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు అది వదిలిపెట్టేసిస్తారు. జాగ్రత్త అని చెప్పేసి వార్న్ చేయాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని విషయాలు జరుగుతున్న విషయాలను కూడా చర్చించాం. ప్రశ్నలోకి వెళ్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్లో మొదటి ప్రశ్న, బైబిల్ గ్రంథాన్ని సమగ్రంగా ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని కొన్ని మాటల్లో చెప్పాల్సిందిగా పాస్టర్ గారిని కోరుతా ఉన్నాను. బైబిల్ గ్రంథం ఒక విలక్షణ గ్రంథం, యునిక్ బుక్ అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే ఈ గ్రంథము శాస్త్రీయంగాను చారిత్రకంగాను తాత్వికంగా కూడా అన్ని ఆధారాలతో సరితూగలిగినటువంటి గ్రంథం. అలాగే ఇతర గ్రంథాలతో పోలిస్తే, ఇతర మత గ్రంథాలను పోలిస్తే అవన్నీ కూడా మానవుడు దేవుని ఎలాగూ కనుక్కోవాలని చేసే ప్రయత్నం. దేవుని ఎలా కనుక్కోవాలి, దేవుడు ఎక్కడ దొరుకుతాడని చేసే ప్రయత్నాన్ని ఆ గ్రంథాలు చూపించాయి. హౌ టు రీచ్ గాడ్ అని. కానీ బైబిల్ గ్రంథము తప్పిపోయి నశించిపోతున్న మానవుని ఎలాగో దేవుడు వెతికి మరలా మానవునికి జీవిత విలువను చూపించి ఒక దేవునితో సహవాసంలో ఉన్న ఆశీర్వాదకరమైన స్థితిని తీసుకురావడానికి దేవుని ప్రయత్నాలను చూపించే గ్రంథం. అందువల్ల ఈ గ్రంథం విలక్షణమైందని చెప్పవచ్చు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకు వారి జీవిత ప్రమాణాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయన్నది కూడా వాస్తవం అన్నది మనం గ్రహించాలి. అంతేకాకుండా ఈ గ్రంథం అంతట్లో మొదటి పుస్తకం ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఇందులో ఒక అంశం ఒక జీవనదిలాగా ప్రవహిస్తూ వస్తుంది. దేవుని ప్రేమ ఏ విధంగా మానవుని వెతికి మానవునికి ఒక నిత్య జీవాన్ని ప్రసాదించిందో అంతటా ఒక అంతర్వాణిలాగా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఒక జీవనదిలాగా ఈ అంశము ఏ గ్రంథం విడిచిపెట్టకుండా అంతటా ప్రవహించి ప్రకటన గ్రంథంలో దాని యొక్క సంపూర్ణత చూపిస్తుంది. కాబట్టి ఇది ఒకదానితో ఒకటి ముడిపడి ఒక అద్భుతమైన ఒక థీమ్ను ప్రజెంట్ చేస్తున్నటువంటి గ్రంథం అని మనం చెప్పవచ్చు. ఓకే, మీరు ఏమైనా పొడిగింపుగా మీరు చెప్పండి. బైబిల్ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగారు కాబట్టి నేను ఎలా అర్థం చేసుకుంటున్నానో చెప్తాను. నేను నా పద్ధతిగా, ఫర్ మీ బైబిల్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. దేవుని వాక్యము నివసించే దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అంటూ 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించాను. సో గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్, దే ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, లివింగ్ గాడ్. కాబట్టి నేనైతే బైబిల్ని ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానంటే, దీని ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్,
దేవుడు నాతో ఒక సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సంబంధానికి ఒక ప్రాతిపదికను బైబిల్ ద్వారా వేస్తున్నాడు. దీస్ ఆర్ ద కండిషన్స్, దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. ఈ విధంగా నీవు నాతో ఉండాలి, ఈ విధంగా నేను నీతో ఉంటాను అని ప్రభు నాతో చెప్తున్నట్టుగా నేను అర్థం చేసుకుంటాను. 1500 సంవత్సరాల పాటు జరిగినటువంటి చాలా చారిత్రాత్మక సంఘటనలను, 1500 సంవత్సరాల పాటు జరిగిన చారిత్రాత్మక సంఘటనలను 40 మంది రాశారు బైబిల్ని. 40 ఆథర్స్, 40 మంది రచయితలు 1500 సంవత్సరాల చరిత్రను సంగ్రహింపజేస్తే అది బైబిల్ అయితే మీరు చూడండి, 40 మంది రాస్తే 40 విధాలుగా రాయాలి. కానీ సహోదరుడు చెప్పినట్టుగా ఒక దేవుని ప్రేమ అనేటువంటి ఒక సూత్రము అంతర్లీనంగా అందరి పుస్తకాల్లో కనబడుతుంది. ఓకే, ద థీమ్ ఈజ్ ద సేమ్. థీమ్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. మానవుని వెతికేటువంటి దేవుని ప్రేమ. ఒకసారి సాక్షిలో రాశాను, మానవుడు దేవుణ్ణి వెతకటం మతం, దేవుడే మానవుని వెతకటం క్రైస్తవ విశ్వాసం. అన్ని మతాలు కూడా దేవుని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటంటే, క్రైస్తవ విశ్వాసంలో దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. దేవుడే నిన్ను ప్రేమిస్తున్నానని మొదట ఆయనే మనల్ని ప్రేమించాడని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి సర్చింగ్ లవ్ అండ్ మనల్ని వెంటాడేటువంటి ప్రేమ, చేజింగ్ లవ్, మనం ఈ దేవుని గ్రంథంలో చూడొచ్చు. ఒక్క మాట చెప్తాను, ఈ దేవుని గ్రంథాన్ని రాసినటువంటి ప్రవక్తలు, పాత నిబంధన గ్రంథం కానివ్వండి, ప్రవక్తలందరూ కూడా, తర్వాత అపోజిల్స్ కానివ్వండి, అపోస్తలులందరూ కానీ ఈ మాటలు కనుక రాస్తే మీ గొంతులు కోసేస్తామని చెప్పింది అప్పటి సమాజం, అప్పటి పరిపాలకులు. ఈ దేవుని గురించి మీరు ప్రకటిస్తే మిమ్మల్ని సజీవంగా దహనం చేస్తాము, మిమ్మల్ని ఊచకోతకు వస్తాము, మిమ్మల్ని ఇప్పుడు ఐసిస్ వాళ్ళు చేస్తున్నట్టుగా బీహెడ్ చేస్తామని బెదిరిస్తే కూడా వాళ్ళందరూ రాశారంటే అది ఎంత సత్యమైతే రాసి ఉంటారు. చరిత్రలో మీరు చూడండి, రాజులను పొగుడుతూ, రాజులు వరహాలిస్తే పొగుడుతూ రాసినటువంటి పుస్తకాలు చూసాం మనం చరిత్రలో. అలాంటి రాసినటువంటి పుస్తకం కాదు. చెరసాలలో ఉండి, మరి అరణ్యాల్లో ఉండి, దాక్కుని, రాజులకు భయపడి, అయితే ఈ వాస్తవాన్ని మన సమాజానికి చెప్పాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి చిత్రహింసలను ఎదుర్కొని ప్రాణాలు పోయినా పర్వాలేదు అని రాసినటువంటి గ్రంథం సత్యమైన గ్రంథం కాక మరి ఏమైతుందో చెప్పండి. అందుకే నేనేమంటానంటే ఇది సజీవమైన గ్రంథం, సత్యమైనటువంటి గ్రంథం, అందరూ చదవాల్సినటువంటి గ్రంథం. ఒక్కటే, ఇది లోక సంబంధమైన గ్రంథం అర్థం కాదు. ఇది ఓకే, ఈ లోక సంబంధమైన అర్థం ఏ ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇది అర్థం చేసుకోవడానికి విధేయత కలిగిన మనసు ఉండాలి. ఓకే, నా దేవునితో నేను మాట్లాడుతున్నాను, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడే మాటలు నేను వినాలి అనేటువంటి విధేయత ఉంటే దేవుని గ్రంథం సంపూర్ణంగా సమగ్రంగా అర్థమవుతుంది. అది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం. ఓకే, మీరు చాలా విషయాలు చెప్పారు బైబిల్ గురించి, బైబిల్ యొక్క గొప్పతనం గురించి. బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడక్కడ అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటప్పుడు ఎలా ముందు కొనసాగాలి అనే ప్రశ్న వస్తున్నప్పుడు, ఉదాహరణకి లోతు కుమార్తెలతో తండ్రి చేసిన ఆ పని, లేకపోతే అత్త కోడలు వంటి వారితో బైబిల్లో కొందరు సంబంధాలు పెట్టుకోవడం, ఇవన్నిటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాటిని చదవాలా, చదవకుండా వదిలేసి ముందుకెళ్ళాలా, ఏంటి అసలు, ఎందుకు రాయబడ్డది? ఓకే, బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, బైబిల్ వాస్తవాన్ని, యథార్థాలను ఉన్నట్లుగా చూపిస్తుంది. మనిషి బలహీనతలను ఎక్కడ కప్పిపుచ్చలేదు. ఓకే, సో బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ లోపాలు లేకుండా అందరూ సంపూర్ణలుగా ఉన్న వ్యక్తులు కాదు. సో బైబిల్ గ్రంథము మానవ జీవితంలో ఉన్నటువంటి వారి హెచ్చుతగ్గులను, వారి పతనాలను, వారి ఉన్నత స్థితిని ఉన్నది ఉన్నట్లుగా ప్రజెంట్ చేస్తుంది. అందువల్ల ఈ గ్రంథంలో ఉన్న యథార్థతను మొదట మనం ప్రశంసించాలి. అంతేకాకుండా ఈ పాత నిబంధనలో ఉన్న ఈ సంఘటనలు ఎందుకోసం రాయబడ్డాయి అంటే, కొత్త నిబంధనలో అవి మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతాలుగా దేవుడు వాటిని ఉన్నవి ఉన్నట్లుగా రాయించాడని మనకు నేర్పిస్తుంది. కాబట్టి వాటి నుంచి, అంటే వాటిని చదవాలి. చదివినప్పుడు అవి మనకు ఉదాహరణలుగా, దృష్టాంతాలుగా ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి చేయకూడదో ఆ బోధన విధానాన్ని వాటిలో దేవుడు మన కోసం పొందుపరిచాడు. ఓకే, అందువల్ల వాటిని అసహించుకోనక్కర్లేదు. కానీ వాటి వల్ల మన జీవిత విలువలను మార్చుకొని సరిచేసుకోవడానికి వాటిని బోధన కొరకై దేవుడు ఉంచాడని అర్థం చేసుకుంటే వాటిని మనం త్రోసేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంతేకాకుండా ఈ మానవ సంబంధాలను గురించి మనకు ఏదైతే లోతును గురించి, ఇతర వాటిని గురించి చూస్తున్నామో,
దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వక ముందు కాలంలో ఇలాంటివి జరిగాయి. ఆ తర్వాత వీటన్నిటిని దేవుడు క్రమపరుస్తూ ధర్మశాస్త్రంలో, మరి ముఖ్యంగా లేవియకాండము 18వ అధ్యాయంలో మానవ సంబంధాలు ఎలాగుండాలి, ఎవరితో ఎలాంటి అనుబంధాలు కలిగి ఉండాలన్నది సంపూర్ణమైన వివరణ ఇచ్చేశాడు. కాబట్టి హ్యూమన్ రిలేషన్షిప్స్ అన్నీ రెగ్యులేట్ చేయబడ్డాయి, వాటికి ఒక స్టాండర్డ్ నియమించబడింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడైతే ఆ పతనం అయిపోయి, అంటే ఆజ్ఞలు లేనప్పుడు ఉన్న పతనమైన స్థితిలో నుంచి మానవుడు ఈ ఆజ్ఞల ద్వారా ఇంకా కొంత మెరుగుపరుచుకోవడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తాం. అంతేకాకుండా ఇంకా మనము ముందుకు వచ్చినట్లయితే వీటిని గురించి మనం చూస్తున్నప్పుడు ఒక సూత్రాన్ని ఇక్కడ వ్యాఖ్యానం చేసేటప్పుడు ఒక సూత్రాన్ని గమనించాలి. కొన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి, కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ లోతు సంఘటనలు ఇవన్నీ డిస్క్రిప్షన్స్, ఓకే, అంతేగాని ఇవి ప్రిస్క్రిప్షన్స్ కాదు, ఇలాగ చేయమని చెప్పట్లేదు. ఓకే ఓకే. ప్రిస్క్రిప్షన్స్ దేవుని ధర్మశాస్త్రంలో వచ్చాయి. ధర్మశాస్త్రానికి మరింత మెరుగుపెట్టినటువంటి వ్యాఖ్యానం ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడు. కాబట్టి గాడ్స్ రెవల్యూషన్ అన్నది ప్రోగ్రెసివ్గా, కాలానుగుణంగా దేవుడు మరింత మెరుగైనటువంటి బోధన ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఎక్కడైతే పాతకాలంలో కొన్ని సంఘటనలు చూస్తే వాటిని బట్టి గ్రంథము చెల్లదనో లేకుంటే అసభ్యకరమైందనో అనుకోకుండా ఇంకా కాలం ముందుకు వస్తూ ఉండగా దేవుడు ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాడు, వాటిని ప్రశంసిస్తే ఈ గ్రంథం చదువుకోవడానికి, ధ్యానించడానికి ఒక అద్భుతమైన గ్రంథంగా మిగిలిపోతుంది. ఓకే, మీరేమని పొడిగింది? అది సహోదరు చెప్పింది 100% రైట్. అది గాడ్స్ రెవల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఆయా పరిస్థితులకు అనుగుణంగా అప్పటి అవసరాల మేరకు ఎంత రివీల్ చేయాలో అంత రివీల్ చేస్తూ ది అల్టిమేట్ రెవల్యూషన్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభులో అల్టిమేట్ రెవల్యూషన్ ఉంటుంది. లోతు కుమార్తెలు తండ్రితో శయనించడం అనేది ఒక మాటని తప్పకుండా చెప్పాలి. సొదొమ గొమొరాలో లోతు భార్య, లోతు కుటుంబం ఉంటుంది. అక్కడున్నటువంటి పాపాన్ని బట్టి, అక్కడున్నటువంటి భయంకరమైన భ్రష్టత్వాన్ని బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని సేవ్ చేద్దాం అనుకున్నాడు. లోతు భార్య, కుమార్తెలు వాళ్ళు పారిపోయి వస్తున్నప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు మిగిలిపోయాడు, లోతు కుమార్తెలు మిగిలిపోయారు. వచ్చి ఒక గుహలో వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, టెలిఫోన్ ఛానల్స్ లేవు, ఏం జరిగిందో వార్తలు వినడానికి. లోతు కుమార్తెలకు ఉన్నటువంటి ఆ పరిమితమైనటువంటి జ్ఞానంలో లోతు కుమార్తెలు ఏమనుకున్నారంటే మొత్తం ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయింది, మేము ముగ్గురమే మిగిలాము, మరి పునరుత్పత్తి జరగాలి కదా, మొత్తం మానవాళ్ళంతా కూడా నాశనం అయిపోతే సొదొమ గొమొర్రా మాత్రమే నాశనం చేసిందని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంలో మొత్తం ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయింది. ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు మా కుటుంబాన్ని సేవ్ చేశాడు. కుటుంబాన్ని సేవ్ చేశాడంటే దాని ఉద్దేశం ఏమిటి? మళ్ళా పునరుత్పత్తి వీళ్ళ ద్వారా జరగాలి. కానీ తల్లి చనిపోయింది అనుకోని పరిస్థితులలో. మరి ఏం జరగాలి, ఏం చేయాలి? ఆదాము కుమారులు ఉన్నారు, ఆదాము కుమార్తెలు ఉన్నారు, మరి వాళ్ళకు కోడలను ఎక్కడికి తెచ్చాడు ఆదాము? కొన్ని సందర్భాల్లో అది తప్పలేదు, పునరుత్పత్తి కార్యక్రమంలో ప్రక్రియలో భాగంగా అది తప్పలేదు. అందుకే బ్రదర్ చక్కగా చెప్పారు మన ఇమాన్యుల్ గారు, కొన్ని చారిత్రక సందర్భాల్లో అది తప్పలేదు. జరిగిన తర్వాత దేవుడు అంతా కూడా రెగ్యులేట్ చేసి, ఇందాక చెప్పినట్టుగా లేవికాండంలో స్పష్టంగా మానవ సంబంధాలు ఎలా ఉండాలనేది దేవుడు డిఫైన్ చేశాడు. డిఫైన్ చేసేంత మటుకు అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి మేము మళ్ళీ ప్రపంచానికి ప్రపంచంలో మానవ పునరుత్పత్తి జరగడంలో మా పాలు మేము నిర్వహిస్తున్నాము అనే ఉద్దేశంతోనే తప్ప అదేదో చెడు ఉద్దేశంతో జరిగినటువంటి కార్యము కాదు అనేది ఒక వివరణ ఉంది. కాబట్టి మీరు ఒక మాట అన్నారు, ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం అది చదవకుండా అవాయిడ్ చేయాలా, వెళ్ళిపోవాలా? నో, దేవుని వాక్యంలో ప్రతిదీ కూడా చదవాలి. దేవుడు ఒక సంఘటన దేవుని వాక్యంలో పెట్టాడంటే దానికి ఒక చక్కటి వివరణ ఉంటుంది, అది పెట్టడంలో ఒక సంకల్పం ఉంటుంది, అది తెలుసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. కానీ ఒకటేంటంటే బైబిల్ చదవటం అనేది ఒక అజంప్షన్ ఏంటంటే బేసిక్గా గాడ్ ఈజ్ ఏ హోలీ గాడ్, మానవులు ఎవరు కాదు. సహోదరుడు చెప్పాడు, మానవులు ఎవరు కూడా పరిపూర్ణులు కాదు, పరిపూర్ణుడు దేవుడు ఒక్కడే, ఆయన హీరో, బైబిల్లో ఆయనే హీరో. ఇవన్నీ సైడ్ ఏమంటారంటే మామూలు పాత్రలు, సపోర్టింగ్ యాక్టర్స్ అనమాట వీళ్ళందరూ. బట్ ద హీరో ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయనకు మాత్రం మీరు ఏ పాపాన్ని ఆపాదించలేరు,
ఎలాంటి అసంబద్ధతను, ఎలాంటి అనిశ్చయతను, ఎలాంటి ఏమంటారంటే క్లారిటీ లేనటువంటి తత్వాన్ని ఆయనకి ఏం కూడా ఆపాదించలేరు. ఆయన హీఈస్ ఆల్వేస్ క్లియర్. క్లారిటీ లేకపోవడం అనేది మన దగ్గర జరుగుతున్నది. కాబట్టి ఆ సంఘటనలు మనం తప్పకుండా చదవాలి, వాటిని గురించి తెలుసుకోవాలి. అంత మాత్రాన దేవుని యొక్క పరిశుద్ధతను ఏమాత్రం కూడా మనం తక్కువ చేయడానికి వీల్లేదు. ఇంకొక మాట yes, దీన్ని జోడిస్తూ, లోతు తన పతనంలో అది చివరి మెట్టు. మద్యంతో విచక్షణ కోల్పోయి పడిపోవడం అన్నది లోతు పతనంలో ఉన్న చివరి మెట్టు. అలాగే లోతు కుమార్తెలు అలాంటి సంబంధం తండ్రితో పెట్టుకోవడం ద్వారా కలిగిన సంతానం తర్వాత ఏం జరిగిందో కూడా చూడాలి మనం. అలాగ పుట్టిన సంతానము దేవుని ప్రజలకు విరోధులుగా, శత్రువులుగా మారి ఎంతో వేదన కలుగజేసిన వాళ్ళుగా మిగిలిపోయారు. కాబట్టి ప్రతి అక్రమము దాని ఫలితం ఎప్పుడు మరింత అక్రమంగానే ఉంటుంది, కానీ దానివల్ల మెరుగైనది ఆశించలేము. ఓకే. కాబట్టి దేవుడు పాపపు కాన్సిక్వెన్సెస్ ఎంత భయంకరంగా ఉంటాయో కూడా చూపించాడు. అది మనం ప్రత్యేకంగా మళ్ళీ గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక ప్రశ్నలోకి వెళ్దాము. దానికి ముందు ఫోన్ కాల్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫోన్ కాల్స్ తీసుకుంటాము. మీరు ప్రశ్నలు అడిగేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని మీరు ప్రశ్నలు అడగొచ్చు. ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు మధ్యలో ఒక ఫోన్ మాత్రమే అలౌ చేస్తాము. చాలా వరుసగా ఫోన్లు తీసుకోవడం కుదరదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు అని ఉంది 1 తిమోతి 2:8. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? మధ్యవర్తి అనే మాటను ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, దేవుడు ఒక్కడే అన్న మాట చాలామంది దీన్ని సరిగా అర్థం చేసుకోలేరు. చాలామంది ఒక్కడే అనగానే సంఖ్యాపరమైన ఒక్కటి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్లో సంఖ్యాపరమైన ఒక్కటి అన్న పదం ఎక్కడా ఉపయోగించబడలేదు. దేవునిలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని చూపించే ఏకత్వాన్ని తెలియజేసే హిబ్రూ పదమే అక్కడ ఉపయోగించబడింది. కాబట్టి ఒక్కడన్న మాట ఇట్స్ నాట్ న్యూమరికల్ వన్, సంఖ్యాపరమైన ఒక్కటి కాదు. దేవునిలో భిన్నత్వం ఉంది. అందుకనే ఆ భిన్నత్వము బైబిల్ గ్రంథంలో వివరించబడినప్పుడు, దేవుడు రివీల్ చేసుకున్నప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు త్రియేక దేవుడు అని మనం గ్రహిస్తాం. కాబట్టి దేవుడు ఒక్కడే అనగానే న్యూమరికల్ 1 అన్నది మనం మొదట మన మనసులో నుంచి తీసివేసుకోవాలి. అలాగే మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యవర్తి యొక్క పాత్ర ఏంటి? ఇద్దరు వ్యక్తులకు మధ్య సమన్వయం చేసేవాడు. మాటల్లో కానీ ఏదైనా బాధ్యతలో కానీ దాన్ని సరిచేసే వ్యక్తిని మనం మధ్యవర్తి అంటాం. యేసుక్రీస్తును మధ్యవర్తిగా బైబిల్ గ్రంథంలో 3 చోట్ల చూపించింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు అన్న మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ దీన్ని మనం ఒకవేళ మూల భాషలో కొంత చూసినట్లయితే ద మ్యాన్ జీసస్ క్రైస్ట్ అనే మాట రాయబడింది. అంటే యేసుక్రీస్తును మ్యాన్ అని రాయబడలేదు, ద మ్యాన్. అంటే స్పెసిఫిక్గా ఈయన మధ్యవర్తిత్వము, ఈయన మానవత్వాన్ని చాలా ప్రత్యేకంగా ఈ వచనం చూపిస్తుంది. మనకు తెలుగులో ఆ స్పెసిఫికేషన్ కనిపించట్లేదు, కానీ మూల భాషలో కానీ మనకు ఇతర భాషల తర్జుమాల్లో కానీ ఆ మాట స్పెషల్గా కనిపిస్తుంది. ఓకే. కాబట్టి యేసుక్రీస్తు మధ్యవర్తిత్వము చాలా విలక్షణమైంది అన్నది ఆ పదంలోనే మనకు తెలుస్తుంది. పాత నిబంధనలో దేవునికి మనుషులకు మధ్యలో కొంతమంది యాజకులు కావచ్చు, నాయకులు కావచ్చు, కొంత మటుకు ప్రజల మనవులను దేవుని వైపుకి తీసుకువెళ్ళిన వ్యక్తులు మనకు కనిపిస్తారు. కానీ యేసుక్రీస్తు గురించి మాట్లాడినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ఒక సాటి లేని వ్యక్తి అని చాలా సందర్భాల్లో రాశాడు. ఇక్కడ కూడా ఆ మాట ద మ్యాన్ అని వ్రాయబడినప్పుడు ఈయన సాటి లేని వాడన్న ఉద్దేశాన్ని మనకు చూపిస్తాడు. అలాగే అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తుని గురించి వ్రాయబడ్డ మాటలు, మరి ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామముననే మనుషులు రక్షణ పొందవలనన్న నియమాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి యేసు మధ్యవర్తి మాత్రమే కాదు, ఆయన రక్షకుడై ఉన్నాడు. అలాగే ఈ మధ్యవర్తి అన్న పదము ఇంకా మిగతా చోట్ల కూడా చూసినట్లయితే ఇంకొంత మనకు ఈ మాట మరింత అర్థమయ్యేటట్లుగా మనకు సహకారంగా ఉంటుంది.
హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఓకే. సో మధ్యవర్తి అన్న పదం మరలా ఇక్కడ కనిపిస్తుంది. యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ మధ్యవర్తిత్వం దేని గురించి అంటే అక్కడ కారణం కూడా స్పష్టంగా రాయబడింది. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందడం కోసం. మధ్యవర్తిత్వం దేనికోసం అంటే మానవుడు దేవునితో సమాధానపడి నిత్యమైన స్వాస్థ్యమును పొందడానికి దేవునికి మానవులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. కాబట్టి ఒక క్రొత్త నిబంధనను ఆవిష్కరించినటువంటి మధ్యవర్తిగా యేసుక్రీస్తు మనకి ఇక్కడ కనిపిస్తాడు. పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ తేడా మనం ఎందుకు చూడాలంటే పాత నిబంధన మానవునికి పాపాన్ని గురించి మరింత చూపించడం వల్ల మరింత శిక్షావిధికి కారణమైంది. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. పాత నిబంధన వల్ల పాపం మరింత స్పష్టంగా అర్థమవడం వల్ల మానవుడు మరింత పతనం అయిపోయి అది మరింత శిక్షావిధికి కారణమైంది. కానీ ఈ క్రొత్త నిబంధన మరింత శిక్షావిధి కాదు, సమస్తమైన పాపము సమస్తమైన అపరాధం నుంచి మానవునికి క్షమాపణ ఇవ్వడానికి ఈ క్రొత్త నిబంధన ఆవిష్కరించబడింది. అలాగే ప్రతి మానవుని దేవుని ఎదుట నీతిమంతునిగా నిలబెట్టడానికి ఈ క్రొత్త నిబంధన ఆవిష్కరించబడింది. కాబట్టి పాత నిబంధన కొత్త నిబంధన ఈ తేడా మనకు అర్థం అవ్వాలి. పాత నిబంధన వల్ల ఏ మానవుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలవలేకపోయాడు, ఏ మధ్యవర్తి కూడా మానవుని దేవుని ఎదుట నీతిమంతునిగా నిలవబెట్టలేకపోయాడు. అందుకే పాత నిబంధన ఆచారాల్లో ప్రతి సంవత్సరము యాజకుడు మానవ పాపంలో కొరకై పరిహారమును బలులను అర్పణలను ప్రతి సంవత్సరం వెళ్ళి అర్పించాలి. వెళ్తున్న యాజకుడు కూడా పరిపూర్ణుడు కాడు. కారణం ఏమిటంటే ఏ యాజకుడైతే ఈ అర్పణలు లేకపోతే దేవునికి మానవులకు మధ్యవర్తిగా వెళ్తూ ఉన్నాడో ఈ యాజకుడు వెళ్తున్నప్పుడు కూడా ఈ యాజకుని నడుముకు ఒక తాడు కట్టి ఆయన లోపలికి పంపించేవారు అతి పరిశుద్ధమైన స్థలంలోకి. కారణం ఏమిటంటే ఒకవేళ ఇతనిలో ఏదైనా లోపమో బలహీనతో పాపమో ఉన్నట్లయితే దేవుడు ఇతన్ని శిక్షిస్తే అతను అక్కడే చనిపోతే అతను వెళ్ళి తీసుకురావడానికి ఇంకొకరు ప్రవేశించే అవకాశమే లేదు కాబట్టి తాడు బట్టి లాగేసేవారు. ఓకే. కాబట్టి పాత నిబంధనలోని ఏ మధ్యవర్తి కూడా పరిపూర్ణుడు కాడు. పాత నిబంధనలోని ఈ బలులు ఆచారాలు ఏవి కూడా పరిపూర్ణమైన సిద్ధిని వారికి కలుగజేయలేకపోయాయి. ప్రతి సంవత్సరము ఇలాగ అర్పణ చేయాల్సి వచ్చేది. కానీ దానికి వేరుగా క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ఈ యాజకుడు పరిపూర్ణుడు, సాటి లేనివాడు, పవిత్రుడు, ఏ పాపము లేనటువంటి వాడు, ఆయన జన్మంలోనూ క్రియలోనూ పాపం లేనివాడు, ఇంకా చెప్పాలంటే జన్మ పాపము కర్మ పాపము లేనటువంటి పరిశుద్ధుడు, నిష్కలంకుడు అయినటువంటి ఈ మధ్యవర్తి సాటి అయినవాడు. అందువల్ల ఈయన ద్వారా పాత నిబంధన ద్వారా ఏదైతే మానవుడు పొందలేకపోయాడో పాప క్షమాపణ దేవుని ఎదుట నీతి అనే స్థితిని ఏదైతే పొందలేకపోయాడో ఆ స్థితిని యేసుక్రీస్తు ద్వారా మానవుడు పొందగలుగుతున్నాడు అన్నప్పుడు ఈ మధ్యవర్తిత్వం ఎంత ప్రత్యేకమైందో మనకు అర్థమవుతుంది. అలాగే ఇంకొక పదము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తును మధ్యవర్తిగా చూపించేటటువంటి పదము ఇక్కడ వ్రాయబడింది. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హెబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు మరొకసారి ఇక్కడ క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా పాత నిబంధనలోని అన్ని రక్త ప్రోక్షణల కంటే శ్రేష్టమైనదిగా తన స్వరక్తమునిచ్చి మానవ పాప పరిహారం ఒక్క అర్పణం ద్వారా ప్రతి మానవుని సంపూర్ణునిగా చేయడానికి ఆయన మధ్యవర్తిగా నిలబడ్డాడు అన్నప్పుడు ఈయన మధ్యవర్తిత్వం ఎంత ఉన్నతమైందో మనం అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఓకే. సహోదరు కరెక్ట్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ విల్ ఓన్లీ యాడ్ వన్ థింగ్. యేసుక్రీస్తు అను నరుడు అనే విషయంలోనే కొంచెం ఆలోచన చేస్తున్నారు కదా, అంతే కదా. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకులు దేవునికి మానవులకు పాపులకు మధ్యలో మధ్యవర్తిత్వం చేసేవారు. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళందరూ కూడా మానవులే. అహరోన్ సంతతి వాళ్ళు యాజకులుగా ప్రధాన యాజకులుగా ఉండేవాళ్ళు.
కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇందాక బ్రదర్ చదివినటువంటి ఆ వాక్య భాగంలో 8వ అధ్యాయంలో ఉన్నట్టు చూసిన మొదటి వచనం 11వ వచనం చూసినట్లయితే అయితే క్రీస్తు రాబోతున్న మేళ్ల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి మేకల తర్వాత అంతా చదివితే మీరు మేకలకు రక్తం కోడెల రక్తం కాకుండా తన స్వరక్తంతో ఒక్కసారే ప్రవేశించను అని ఉంటుందన్నమాట. కాబట్టి మధ్యవర్తిత్వం వహించేవాడు ఏదైనా వ్యాజ్యం ఉంటే ఏదైనా వివాదం ఉంటే మధ్యవర్తిత్వము. ఎవరికి మధ్యవర్తిత్వం? అటు దేవునికి ఇటు మానవులకు పాపులకు మధ్యలో. సో దేవుని పక్షంగా ప్రతినిధిగా ఆయన దేవుడు, మానవుల పక్షంగా ప్రతినిధిగా ఆయన మానవుడు. యూ కెన్ సీ ద పర్ఫెక్ట్ హ్యుమానిటీ అండ్ ఆల్సో ద పర్ఫెక్ట్ డివినిటీ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈ కాంబినేషన్ని అద్భుతమైనటువంటి కాంబినేషన్ యేసుప్రభులో యూ సీ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ సీ ఏ వండర్ఫుల్ గాడ్ ఇన్ హిమ్. దేవుడుగా ఆయన దేవుని పక్షంగా మానవులతో మధ్యవర్తిత్వము, ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడుగా తన స్వరక్తాన్ని అంటే నిష్కలంకమైనటువంటి తన స్వంత రక్తాన్ని తన చేతుల్లో తీసుకొని మానవులందరి పాపపు బలిగా మానవుల పక్షంగా ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడుగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి దేవుని పక్షంగా ఆయన దేవుడు, మానవుల పక్షంగా మరి పరమ ప్రధాన యాజకుడైనటువంటి నరుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, చాలా మంచి విషయం తెలియజేశారు. మొట్టమొదటి కాల్ తీసుకుందాం. ఎంఎస్సి కుమార్ గారు నర్సరావుపేట నుంచి కాల్ చేస్తున్నారు. ప్రైజ్ దలాడండి కుమార్ గారు. మరి నాది ఒక చిన్న ప్రశ్న అండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. లాస్ట్ సప్పర్ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులతో కలిసి కూర్చొని భోజనం మీద ఉన్నప్పుడు యూదాకి రొట్టె ముంచి ఇచ్చినప్పుడు అతనిలో సాతాను ప్రవేశిస్తాడని చెప్పారు సార్ బైబిల్లో. సాతాను ప్రవేశించినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారితో అంత శిష్యరికంలో ఉన్నప్పుడు మరి సామాన్య మానవుడిని యేసు ప్రభు క్షమిస్తున్నాడు కాబట్టి మరి యూదాను కూడా మరి తెలిసి కూడా మరి ఆయన ఎందుకు క్షమించలేదనేది ఒక ప్రశ్న సార్ నాకు. మంచిదండి, మీ పాయింట్ మాకు అర్థమైంది. దేవుని యొక్క సంకల్పాలు ప్రణాళికలు ఉన్నాయండి. దేవుని ప్రణాళిక ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చింది ఒక మిషన్ మీద వచ్చారు. ఏమిటా మిషన్ అంటే తానే సిలువలో మరి తన రక్తాన్ని స్వరక్తాన్ని ఇచ్చి బలి అయ్యి ఆయన రక్తం ద్వారా మనకు రక్షణను ప్రసాదించడానికి, ఆయన రక్తంలో మనల్ని అందరినీ కూడా ప్రోక్షణ చేసి మన పాపాలను ప్రక్షాళనం చేసి ఆ సిలువ కార్యాన్ని నిర్వర్తించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన చనిపోయి 3వ దినము పాతిపెట్టబడి తిరిగి పునరుత్థానుడయ్యాడు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతటిలో మరి సైతాను తన రోల్ కూడా ప్లే చేస్తుంది ఎప్పటికప్పుడు. తప్పకుండా సైతాను ఎవరినో వాడుకోదండి, మనలోనే వాడుకుంటుంది. 12 మందిని వాడుకోలేదు సైతాను, ఒక్కడిలోనికి ప్రవేశించింది. ఎందుకంటే యూదా ఇస్కరియోతు యొక్క తత్వం కూడా, యూదా ఇస్కరియోతు ఇలాంటి వాడని ప్రభువుకు తెలుసు. ప్రభు ఆయనను క్షమించలేదని కాదు, క్షమించకూడదని కాదు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరందరినీ క్షమించుము అని చెప్పినటువంటి దేవుడు ఆయన క్షమాపణలో యూదా ఇస్కరియోతు లేడని కాదు. కానీ యూదా ఇస్కరియోతే ప్రభు దగ్గరికి రాలేదు. ఒకవేళ ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ నాణేలు వాళ్ళ మీద పారేసేసి నేను నిరపరాధి రక్తాన్ని చిందించాను అని చెప్పడానికి ఆ ఇస్కరియోతు చేసినటువంటి తప్పేంటంటే పశ్చాత్తాపంలో ప్రధాన యాజకుల దగ్గర పరిగెత్తే బదులు సిలువ దగ్గరికి పరిగెత్తుంటే తప్పకుండా క్షమాపణ వచ్చిండేది. అతను చేసిన పొరపాటు ఏంటంటే అది పశ్చాత్తాపం కాదు, ఏదో ఒక రిమోర్స్ అంటారు ఇంగ్లీష్లో, దానికి సరైనటువంటి తెలుగు పదం నాకు తెలియదు. అయ్యో నేను ఇలాంటి పని చేశానే అని చెప్పేసి ప్రధాన యాజకుల దగ్గరికి పరిగెత్తాడు అతను. చాలాసార్లు మనం చేసే పొరపాటు కూడా ఏంటంటే పశ్చాత్తాపంలో మనం వీ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ గైడెన్స్ ఆల్సో. ప్రభు దగ్గరికి కనుక పరిగెత్తి వచ్చి ఉంటే ఒక భక్తుడు చక్కగా రాస్తాడు, ప్రాబబ్లీ లయింగ్ ఆన్ ద క్రాస్ హీ వాస్ లుకింగ్ ఫర్ ఇస్కరియోత్ అంటాడు ఆయన. ఒకవేళ ఇస్కరియోత్ కనుక పరిగెత్తుచుంటే ద లార్డ్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ దెన్ హ్యాపీ, హీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ దెన్ హ్యాపీ. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సమయంలో కూడా ఇస్కరియోత్ యొక్క చాయిస్ ఇట్ వాజ్ ఎ రాంగ్ చాయిస్. కాబట్టి ఉరిపెట్టుకొని చనిపోవాల్సి వచ్చింది. సైతానుడు మన ద్వారా పని చేస్తాడు, చేయడని కాదు. దేవుని యొక్క శిష్యులు కదా, ఆ శిష్యుల్లోకి ఎలా ప్రవేశించాడు అంటే ప్రవేశిస్తాడు, తప్పకుండా ప్రవేశిస్తాడు. కాకపోతే వీ హ్యావ్ టు గాడ్ అవర్ సెల్వ్స్. ఆ రోజున ఇస్కరియోతు అలాంటి పని చేశాడు. ఓకే, ఆ రోజు నుంచి కూడా ఇదే సిద్ధాంతం సైతాంది. అంతే కదా, చెట్టును కొట్టాలి అని అంటే చెట్టులో ఉన్న ఒక కర్ర ఈ గొడ్డలి లోపలికి వెళ్ళాలి కాదు కదా. కరెక్ట్. కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఆ సిద్ధాంతం అందులో పెట్టుకుంది. బాగా చెప్పారు. కరెక్ట్. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. ప్రశ్నకు మధ్యలో ఒక కాల్ మాత్రమే తీసుకుంటాము. రెండో కాల్ వచ్చింది, ఆయన పర్వాలేదు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ప్రైజ్ తలాడు మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి. అక్కడున్న ఇద్దరు పెద్దలకి కూడా నా ధన్యవాదాలు.
ఏం లేదండి, ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ ఈ రక్తానికి చాలా వాల్యూ కనబడుతోంది. జంతువులు బలి చాలా ఘోరంగా, పాత నిబంధన మొత్తం దాన్ని ఎట్లా బలి ఇవ్వాలి, ఏం చేయాలి, దాన్ని భగవంతుడి స్వయంగా చెప్పడం, సగానికి కట్ చేయడం, జంతువులు కూడా ప్రాణమే, వాటికి అన్ని తెలుసు. ఒక మాట్లాడలేక జంతువుల మీద భగవంతుడి కనికరం లేకపోవడం ఏంటి అనేది ఒకటి నాకు అర్థం కాలేదు. ఈ రక్త ప్రోక్షణ ఉన్నది కాబట్టి యేసు ప్రభు కూడా అంటే ఈ రక్తానికి భగవంతునికి ఉన్న సంబంధం, ఈ బలులకి ఉన్నది ఏంటి అనేది అసలు ఏం అర్థం కాలేదని దయచేసి చెప్తారని కోరుకుంటున్నాను. రక్తము జీవమునకు ఆధారం అన్నది మనకు చూస్తాం. పాత నిబంధనలో ఉన్న ఈ యొక్క బలి అర్పణలు, వాటికి ఉన్న బ్యాక్గ్రౌండ్ మనం కొంత ఆలోచన చేస్తే, దేవుని ప్రజలు వీరు ఆ రోజుల్లో వారి జీవన శైలిని కొనసాగించుకోవడానికి కరెన్సీ ఇలాంటివి ఏవి లేవు. వారికి ఉన్నదంతా పశు సంపద. కాబట్టి దేవుని కొరకు వారు ఏదైనా చేయాలనుకుంటే వారికి అందుబాటులో ఉన్నవి ఇవే. కాబట్టి దేవునికి అర్పణలు ఇవ్వడానికి వారు జంతువులను బలిగా అర్పించేవారు. ఆ మాటకు వస్తే మనకు జంతువుల్లో ప్రాణం ఉంది కదా అని ప్రశ్నలు వేస్తున్నప్పుడు, మొక్కలకు కూడా ప్రాణం ఉంది, ఆకుకూరలకు కూడా ప్రాణం ఉంది. కాబట్టి ఈవెన్ వెజిటేషన్లో కూడా లైఫ్ ఉంది. అందువల్ల వీటిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ దినాల్లో వారికి అందుబాటులో ఉన్నటువంటి వీటిని అర్పణగా అర్పించడంలో, అందులో మనకు అంటే వెలుపటి నుంచి చూస్తున్న వాళ్ళకి అది కొంత క్రూరంగా కనిపించవచ్చేమో, కానీ ఆ సమాజంలో ఉంటున్న వారికి అదొక సాధారణమైనటువంటి ఒక దేవుని పట్ల చూపించే ఒక భక్తితో కూడిన ఒక చర్యగానే మనకు కనిపిస్తుంది. అందువల్ల దేవుని మీద ప్రేమతో వారు ఏదైతే వారి స్థాయిని బట్టి అర్పించేవాళ్ళు. ఈ అర్పణలో కూడా మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో వారి యొక్క స్థితిగతులను బట్టి వారికి తగినట్లుగా అర్పించేవారు. అంతేగాని విచ్చలవిడిగా బలి అర్పణలు చంపడం ఇలాగ జరిగేది కాదు. ఆర్థిక స్తోమత మరీ తక్కువగా ఉన్నవాళ్ళు చిన్న చిన్న పావురాలను, పిచ్చుకలను ఇలాగ అర్పణ చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధన గ్రంథము ఈ యొక్క విస్తారమైన బలులను గురించి ప్రమోట్ చేయలేదు, కానీ వారి దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమను బట్టి వారికి వారుగా తమ పరిధుల్లో ఇవ్వగలిగిన అర్పణలను దేవునికి అర్పించారు. ఓకే, సంతోషం అండి. అయితే ఇంకొక ప్రశ్నలోకి వెళ్దాం. సర్వోన్నతుడైన దేవుడు హస్తకృతమైన ఆలయాల్లో నివసింపడని బైబిల్లో ఉంటే, హస్తకృతమైన ఈనాటి చర్చిల మాట ఏంటి అనే ఈ ప్రశ్న అండి. ఈ ప్రశ్న గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు ఈ యొక్క ఆలయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉందండి. ఓకే, ఈ ప్రశ్నలో ఒక కంపారిజన్ ఏమిటంటే, ఒకవైపు ఆలయాలు అంటున్నారు, ఇంకోవైపు చర్చిలు అంటున్నారు. రెండిటికి పదాలు ఉపయోగించే పదాల్లో చాలా తేడా ఉంది. ఆలయం అన్నప్పుడు టెంపుల్ అంటాం. చర్చ్ అన్నది టెంపుల్కి ఈక్వేషన్ సరిపోయే పదం కాదు. ఇది చాలా డిఫరెంట్ వర్డ్. చర్చ్ అన్న ఇంగ్లీష్ పదము ఏ పదం నుంచి వచ్చిందన్నప్పుడు మూల భాషలో మనకు గ్రీక్ భాషలో చూస్తే ఎక్లేషియా అనే పదం ఉపయోగించబడింది. ఓకే, ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ వన్స్, అంటే దేవుని కొరకు పిలువబడ్డవారు. అంటే దేవుని ప్రజలు ఒక చోట కూడుకొని సమాజముగా దేవుని ఆరాధించడానికి ఏర్పరచుకునే సమాజము అని చెప్పొచ్చు. దీన్ని తర్జుమా చేసినప్పుడు ఆ పదము చర్చ్ లాగా వచ్చింది. కాబట్టి కాన్సెప్ట్ మనం అర్థం చేసుకున్నప్పుడు చర్చ్ బిల్డింగ్ కాదు, కానీ చర్చ్ అనగానే కమ్యూనిటీ. చర్చ్ బిల్డింగ్ అంటే టెంపుల్కి ఈక్వేషన్ సరిపోయే పదం. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, టెంపుల్కు ఈక్వల్గా యువతలు మాట్లాడాలనుకుంటే చర్చ్ బిల్డింగ్ గురించి మాట్లాడాలి. దేవుడు ఈ నిర్మాణాల మీద ఏమాత్రం ఆసక్తి కలిగి ఉన్నవాడుగా లేడు. ఎందుకంటే మనకు పాత నిబంధన కాలంలో నుంచి మనం ఈ యొక్క నిర్మాణాల చరిత్ర చూసుకుంటూ వస్తే, దేవుడు మానవుని కలుసుకోవడానికి ఒక స్థలం ఏర్పరచుకునేవాడు. కొన్నిసార్లు అది ఏదైనా కావచ్చు. మోషేను మండుచున్న పొద దగ్గర కలిశాడు. ఇశ్రాయేలీలను కలుసుకోవడానికి ఒక ప్రత్యక్ష గుడారం, చర్మంతో చేసినటువంటి గుడారం దగ్గర కలుసుకునేవాడు, అక్కడ మాట్లాడేవాడు. అయితే దావీదు కాలంలో
కొంత వారు ఒక స్థిరమైన జీవితానికి అలవాటు పడిపోయి నిర్మాణాలకు అలవాటు పడ్డ తర్వాత మేము మంచి నిర్మాణాలు కలిగిన భవనాల్లో ఉంటున్నాం, దేవునికి ఇదేంటి గుడారం పెట్టాము, దేవుని కొరకు కూడా ఒక అద్భుతమైన నిర్మాణం కడితే బాగుంటుంది. దేవుడు కట్టమని చెప్పలేదు. దావీదులో కలిగిన కోరిక ఓకే, ఒక చర్చిని కట్టాలని, దేవుని ఒక ఆలయాన్ని కట్టాలన్నది మానవుని కోరిక. ఓకే, అది దేవుని కోరిక కాదు. ఒకవేళ ఆ కోరికను దావీదు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా దేవుడు అన్న మాట ఏమిటంటే, నీవు నాకు ఏ పాటి మందిరాన్ని కట్టగలుగుతావు అంటాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అయితే ఎంత పెద్దది కట్టగలుగుతావు? కాకపోతే నీలో ఉన్న కోరిక ఏంటంటే దేవుణ్ణి గౌరవిస్తూ ఏదో ఒకటి చేయాలనే ఆ కోరిక ఉంది. కాబట్టి ఆ కోరిక దేవుడు పాజిటివ్గా చూసి అంగీకరించి ఓకే మందిర నిర్మాణం కొరకు దేవుడు తానే ఒక డిజైన్ దావీదుకు బయలుపరిచి, నీవు కాదు కానీ నీ కుమారుని ద్వారా ఈ మందిర నిర్మాణం జరిగించుకుంటాను, కారణం ఏంటంటే నీ చేతులు యుద్ధంతో రక్తంతో తడిసాయి కాబట్టి నీ ద్వారా కాదు అన్నట్లుగా చెప్పడం. తర్వాత సొలొమోను కాలంలో మందిర నిర్మాణం జరగడాన్ని మనం చూస్తాం. సో మందిర ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత కాలక్రమేణా చూస్తున్నప్పుడు దేవుడిచ్చిన మాట ఏమిటంటే, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నంత కాలము నా కనుదృష్టి నా మనసు ఈ స్థలంలో చేసే ప్రతి ప్రార్థన మీద మీ మీద ఉంటుంది. కానీ ఏ క్షణాన మీరు నా మీద తిరుగుబాటు చేసినా, నాకు విరోధమైన పాపం చేసినా నేను ఆ స్థలంలో ఉండను అని చెప్తాడు. ఓకే, కాబట్టి ఆలయం అన్నది దేవుణ్ణి పర్మనెంట్గా బంధించే స్థలం కాదు. దేవునికి ఇష్టమైన ప్రజలు ఇష్టమైన రీతిగా కూడుకున్నప్పుడు దేవుడు సంతోషించి ఆ స్థలంలోకి ప్రత్యక్షం అవుతాడే తప్ప దేవుని పర్మనెంట్గా ఒక చోట బంధించే స్థలం కాదు. ఓకే, ఒకవేళ ప్రజలు ఎవరూ లేకపోతే ఆ ఆలయంలో దేవుడు ఉంటాడా అంటే ఉండడు. తర్వాత ఏం జరిగిందంటే, ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు తన మహిమను ఆ యెరూషలేము నుంచి మందిరం నుంచి తీసివేసుకున్నట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. ఎప్పుడైతే దేవుని మహిమ ప్రత్యక్షత మందిరం నుంచి తీసివేయబడిందో యెరూషలేము మందిరము రెండు కూలిపోయాయి. కొత్త నిబంధన కాలంలోకి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు కాలంలో శిష్యులు అంటున్నారు, ఈ వైభవం చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, ఈ మందిరం వైభవం చూడాలంటే ప్రభు చెప్పిన మాట, మీరు బయట వైభవాన్ని చూస్తున్నారు, నేను లోపలి జీవితాన్ని చూస్తున్నాను. లోపట దీన్ని దొంగల గుహగా మార్చివేశారు. దీంట్లో ప్రజలు ఆరాధించుకోవడానికి స్వేచ్ఛ లేకుండా, ప్రజలు సంతోషంగా నన్ను సమీపించడానికి అవకాశం లేకుండా అన్ని రకాల క్రయ విక్రయాలు ఇందులో జరుగుతున్నాయి. కాబట్టి ఇది నాకు ఇష్టం లేనటువంటి స్థలంగా మారిపోయింది. కాబట్టి ఈ మందిరము రాయి మీద రాయి నిలవకుండా ఒక రోజున కూల్చివేయబడుతుంది అని చెప్తాను. అదేవిధంగా జరిగింది. కాబట్టి ఈ రోజుల్లో ఆలయాలు చర్చ్ బిల్డింగ్స్ కానీ మనకు నేర్పిస్తున్నవి ఏమిటంటే, మనము దేవునికి ఇష్టలుగా ఉన్నంతకాలం దేవుడు ఏ స్థలంలోనైనా ప్రత్యక్షమవుతాడు. బిల్డింగ్లు అక్కర్లేదు, మండుచున్న పొద దగ్గర ప్రత్యక్షమైన దేవుడు ఎక్కడైనా కనిపిస్తాడు. పొలంలోనైనా, జైల్లోనైనా, ఇందాక అన్నగారు చెప్పినట్లుగా ఇంకెక్కడైనా ఏ స్థలంలోనైనా దేవుడు తన పిల్లలతో ప్రత్యక్షమవుతాడు, వారితో సహవాసం చేస్తాడు. కాబట్టి బిల్డింగ్స్ ఇవి మానవుని కోరిక. అందువల్ల ఈ రోజుల్లో ఇంకా అద్భుతమైన, అంటే ఒక రకంగా ఏమైందంటే ఇదొక కాంపిటేటివ్ స్పిరిట్ లాగా, వారు కడుతున్నారు మనం కట్టాలి, వారికంటే బాగా కట్టాలి, ఇంకా బాగా కట్టాలి. కాబట్టి దీన్ని మనం ఎక్కడికి తీసుకెళ్తుందంటే మన ఆలోచనను బాబేలు గోపురం దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ గోపురాన్ని కట్టి రండి మన పేరును గొప్ప చేసుకుందామని చెప్పినట్లుగా ఈ రోజుల్లో మనుషులు తమ పేరును గొప్ప చేసుకోవడానికి గొప్ప మందిరాలు కడుతున్నారు తప్ప దేవుని పేరును గొప్ప చేయడానికి గొప్ప సహవాసాలు కట్టడం లేదు. అందువల్ల మందిరాలు ఒక రోజున కూల్చివేయబడతాయి, ఉండకపోవచ్చు. కానీ మనుషులు దేవుని కొరకు బ్రతికే వాళ్ళు, వారు శాశ్వతం, వారి లెగసీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సోదరుడు సరిగ్గా చెప్పారండి. ప్రభు ఆ పాత నిబంధన కాలంలో, ఉదాహరణకు అరణ్యవాసం సమయంలో సాక్ష్యపు గుడారంలో ఆయనే బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఆ సాక్ష్యపు గుడారం ద్వారా ప్రభు వారి మధ్య నివసించాడు. ఆ తర్వాత యెరూషలేములో ఆలయం కట్టాలన్నది సహోదరుడు చెప్పినట్టుగా దావీదు యొక్క ఆలోచన. అది దావీదు అనుకున్నాడు,
దేవుని మందసం గుడారాలలో ఉంది, నేనేమో దేవుని మంచి భవనాల్లో నివసిస్తున్నాను. కాబట్టి ఆయన కోసం నేను మంచి మందిరాన్ని నిర్మిస్తానని ఆయన అన్నాడు. దావీదు మీద ఉన్నటువంటి వల్లమాలినటువంటి ప్రేమను బట్టి దావీదు కోరికను దేవుడు మన్నించాడు. కానీ ఒక కండిషన్ మీద, నీవు కాదు నీ కుమారుడు కడతాడని చెప్పాడు. సొలొమోను ఆ ఆలయాన్ని కట్టడానికి అవసరమైన అంతా కూడా దావీదే సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత సొలొమోను కట్టాడు ఆలయం. కట్టిన తర్వాత సొలొమోను చక్కటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు చేసే జవాబుగా ప్రభు చెప్తాడు, ఈ స్థలమందు చేయబడి ప్రార్థనల మీద నా నిరంతరం నా కను దృష్టి నిల్చును అని సోదరుడు చెప్పినట్టుగా ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమని వార్నింగ్ ఇస్తాడంటే 19వ వచనము, అయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము, అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకిచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పదముగాను నిందకాస్పదముగాను చేసేదను. నా సన్నిధి నుంచి ఈ మందిరాన్ని త్రోసిపుచ్చుతానన్నాడు దేవుడు. ఆయన అన్నాడంటే మందిరం కాదు ముఖ్యము, మీ జీవితాలు ముఖ్యము. మీ జీవితాలు సరైనవిగా ఉంటే, నా ఆజ్ఞలు పాటించేవిగా ఉంటే ఈ మందిరం పరిశుద్ధంగా ఉంటుంది. ఈ మందిరం ద్వారా నేను మీతో మాట్లాడతాను. ఒకవేళ మీ జీవితాలు కనుక సరిలేకపోతే, మీరు ఒకవేళ అన్య దేవతలను పూజిస్తే, నన్ను వదిలిపెడితే ఈ మందిరాన్ని త్రోసిపుస్తానన్నాడు. ప్రభు అదే చేశాడు. రాయి మీద రాయి ఉండకుండా టైటస్, కింగ్ టైటస్, ఎంపరర్ టైటస్, రోమన్ ఎంపరర్ టైటస్ AD 70లో ప్రభు చెప్పినట్టుగా, ప్రభు ప్రవచించినట్టుగా రాయి మీద రాయి నిలవకుండా అనేటువంటి మాటకు ఒక అర్థం ఉంది. అప్పుడు కట్టినప్పుడు సొలొమోను అంట ఆ రాళ్ళు నిలిపినప్పుడు రాయికి మధ్యలో బంగారాన్ని కరగదీసిపోసాడంట ఆయన. ఒక రాయిని ఇంకొక రాయిని మీద పెట్టాలంటే మనం ఏం చేస్తాము? సిమెంట్ పెడతాం కదా. ఒక రాయిని ఇంకొక రాయితో అతికించడానికి సిమెంట్ పెడతాం మనం. ఆ మందిరాన్ని కడుతున్నప్పుడు ఆయన ఒక రాయికి మధ్యలో బంగారాన్ని కరగబోసి పోసాడంట. ఆ కారణంగా ఆ బంగారాన్ని అంతా కూడా తీసుకొని పోవడానికి రోమా ప్రభుత్వము ఒక్కొక్క రాయిని పెళ్లగించి ఆ రాయికి మధ్యలో ఉన్నటువంటి బంగారం అంతా కలెక్ట్ చేశారట వాళ్ళు. ప్రభు చెప్పిన మాటది, రాయి మీద రాయి నిలవకుండా ఉండేటువంటి పరిస్థితి ఒక కాలం వస్తుంది అనేటువంటి. కాబట్టి హస్తకృతములైనటువంటి ఆలయాల్లో దేవుడు నివసించాడు. దేవుడు నివసించేది మనిషి హృదయంలో మన మధ్యలో నివసిస్తాడు. ఆయన ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థము. ఆయన ఎక్కడ 2-3 ఉంటారు. కొత్త నిబంధన సూత్రం ఏంటంటే, ఆరాధన సూత్రం ఏంటంటే, ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు ప్రభు. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలుసుకోకముందు చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నారు సికిందర్ గారు. ఒక కాల్ తీసుకొని ఆ తర్వాత దాంట్లో తప్పకుండా. ప్రైజ్ ది లార్డ్ అండి సికిందర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. చాలాసేపు నుంచి లైన్లో ఉన్నారు, చెప్పండి. వందనాలు. మీరు ప్రశ్న అడగండి. ఇది ఇప్పుడు నేను యాజ్ ఫార్ as మై నాలెడ్జ్, నా ఫోర్ ఫాదర్స్ కూడా కొంతమంది క్రిస్టియన్స్ గానే ఉన్నారండి. వాళ్ళు BCC కేటగిరీలో వాళ్ళు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మతం తీసుకున్నారు. ఓకే. అంతకు ముందు బేసికల్ గా ఆల్ ఇండియన్స్ ఆర్ హిందూస్. చెప్పండి, మీరు చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఆ మత ప్రచారం తర్వాత మనం మతం తీసుకోవడం జరిగింది. అయితే ఈ కాలక్రమంలో మనం ఇప్పుడున్న సమాజంలో క్రైస్తవులుగా మనం కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాం. ఇది వాస్తు అంటే ఈ బొట్టు సాంప్రదాయాలు ప్లస్ వాళ్ళేదో ప్రసాదాలు గిసాదాలు అట్లా ఇలా కొన్నిటిని మనం నిత్యం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అయితే ఇవన్నీ వీటికి మధ్య మనం ఈ అనుసంధానం మనం ఎలా చేసుకోవాలి? ప్లస్ ఈ క్రైస్తవ ప్రచారం అనేది నిత్యం కొంతమంది హిందూస్ దీన్ని ఒక బ్లేమ్ చేస్తా ఉన్నారు. వీళ్ళేదో మైకులు పెట్టి అరిచేస్తా ఉంటారు. ఓవర్ గా కొంత వాస్తవం పరిస్థితులు కూడా కొంతమందిని వింటా ఉంటే కొంచెం అభ్యంతరకరంగానే ఉంటుంది. క్రైస్తవులకి మాకే ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇది కాదు కదా పద్ధతి అనేది అనిపిస్తా ఉంటుంది. చాలా సంతోషం. రీసెంట్ గా మనం కొన్ని సంఘటనలు తిరుపతిలో ఇట్లా ఒక ప్రిన్సిపల్ ఇది చేశాడని వాళ్ళ మీద వ్యతిరేకత, ఈ క్రైస్తవాన్ని ఒక విధమైన వ్యతిరేక దిశలో తీసుకెళ్తున్నారని ఇప్పుడున్న ప్రచారకులు అనిపిస్తా ఉంది. ఓకే, చాలా సంతోషం అండి. సికిందర్ గారు చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నారు కాబట్టి ఒక 5-6 ప్రశ్నలు ఒకసారి అడిగారు. చాలా సంతోషం. అయితే దాంట్లో ప్రాముఖ్యంగా క్రైస్తవులు ఎందుకని ఒక పద్ధతి, బైబిల్ చూపించిన పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో మనకే అభ్యంతరకరంగా ఎందుకు సువార్త చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందామండి.
సువార్త కానీ ఏదైనా కూడా ఓకే. ఆచారం ఎందుకు చేస్తాం? క్రైస్తవులు లోక ఆచారాలను పాటించడానికి పిలువబడలేదు కాబట్టి లోక ఆచారాలను ఏ క్రైస్తవులు కూడా అంటే నిజమైన విశ్వాసులైన వారు వాటిని ఆచరించనక్కర్లేదు. అది వాస్తు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అదొకటి. రెండవది, సువార్త పరిచర్యను గురించిన సంగతులు మనము రెండు వైపులా చూడాలి. ఒకవైపున నిజాయితీగా సువార్త ప్రకటిస్తున్న వారిపైన దాడులు జరుగుతున్నాయి. రెండవది, సువార్త ప్రకటించే విధానాలు తెలియకుండానే కొంత అభ్యంతరకరంగా చేస్తున్న వారి వల్ల కూడా ఆటంకాలు జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా సువార్త విధానాలు సరిగా లేనందువల్లే ఆటంకాలు జరుగుతున్నాయన్న వాదన మనం సరైంది అనుకుంటే, ఇంకోవైపున నిజాయితీగా సువార్త ప్రకటిస్తున్న వారిని కూడా హింసిస్తున్నారు, అక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి రెండు వైపులు చూడాలి. అయితే మన వైపున మనం కొంత సంస్కరించుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఈ రోజుల్లో చాలామంది సువార్త ఎలాగ చేస్తున్నారంటే, వాస్తవానికి సువార్త సారాంశం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానము, ఆయనలో ఉన్న జీవము. ఇది సువార్త సారాంశము. వీటిని గురించి మాట్లాడకుండా చాలామంది సువార్త ప్రకటన అనే అంశాన్ని ఇతర మతాలను విమర్శించడానికి ఉపయోగించుకోవడం వల్ల కొంత అభ్యంతరం కలుగుతుంది. అలాగే కొన్ని పద్ధతులు, సువార్త కొరకై చేస్తున్న పద్ధతులు కొంత అభ్యంతరంగా ఉండవచ్చు. వాటిని వాస్తవంగా సువార్త చేస్తున్న వారు సంస్కరించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే. సువార్త చేస్తున్న విధానాలు వారు నేర్చుకోవాలి, సంస్కరించుకోవాలి. సరైన మార్గంలో ఇతరులకు సువార్త ప్రకటించుకోవాల్సిన ఆ దిద్దుబాటు ఎంతైనా అవసరం ఉంది. అయితే ఇంకోవైపు నిజాయితీగా చేస్తున్న వారు కూడా హింసించబడుతున్నారన్నప్పుడు ఇది వన్ సైడెడ్ కాదన్నది. ఓకే. సువార్త ప్రకటిస్తున్న వారిని వారు ఏ విధంగా చేసినా దాడులు చేస్తున్న వారైతే ఎప్పుడు సిద్ధంగా ఉన్నారన్నది మాత్రం మనం మర్చిపోకూడదు. ఓకే. మనం ఇందాక మదర్ తెరెసా గురించి మాట్లాడుకున్నాం. పాపం ఆమె ఏమి అభ్యంతరకరంగా సువార్త సేవ చేసింది? ఆమె చేసిందంతా కూడా సమాజ సేవ చేశారు, దీనులను దగ్గర తీసుకున్నారు, ప్రభు ప్రేమ చూపించేది. అయినా సరే ఆమెను పాయింట్అవుట్ చేశారు. పాయింట్అవుట్ చేసేవాడు ఎప్పుడూ పాయింట్అవుట్ చేస్తూనే ఉంటాడు. గుండు సూదంత కారణం దొరికితే దాన్ని గుణపంలాగా వాడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ స్వార్థ సేవ చేయడం అనేది మన హక్కు. అది దిస్ ఈజ్ అవర్ రైట్. దాంట్లో ఏమైనా పొరపాట్లుంటే అది మనం కూర్చొని సోదరుడు చెప్పినట్టుగా సంస్కరించుకుందాము. కొంచెం కొంచెం అక్కడక్కడ మనవాళ్ళు కూడా అతిగా చేస్తారు. ఇప్పుడు ఆ తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది మనోళ్ళకి? అక్కడికి పోయి బైబిల్ పంచి అక్కడ పోయి సువార్త అక్కడే ఉన్నారా? ఎక్కడేం చేసుకోవచ్చు. ప్రభుత్వం అక్కడికి వెళ్ళొద్దు అన్న తర్వాత వెళ్ళకుండా ఉంటే అయిపోయేది. మనవాళ్ళు కూడా కొంచెం అతిగా చేసేటువంటి పరిస్థితుల్లో దాన్ని వీళ్ళు భూతద్దంలో చూపించేసి ఇలా చేస్తున్నారు, దానికి ఇంకా రంగులద్ది లేకపోతే చిలువలు పలువలు చేసి, ఇది మనం జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అంత మాత్రాన సువార్త సేవకుడు చేయకుండా ఉండొద్దు. సువార్త ప్రకటించడం అనేది మన హక్కు. దట్ ఈజ్ వాట్ వీఆర్ హియర్ ఫార్. ఈ దేశంలో సువార్తను ప్రకటించే హక్కు రాజ్యాంగంలో ఉన్నటువంటి 25వ అధికరణం ప్రకారంగా మనందరికీ ఉన్నది. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు యూజ్ దట్. మన మతాన్ని, మన యొక్క సువార్తను, మన దేవుని ఆరాధించుకునే హక్కు, మన దేవుని సువార్తను ప్రకటించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఇది హిందుత్వ శక్తులు కాదు, లేకపోతే వాళ్ళు ఇచ్చినది కాదు. ఖచ్చితంగా మన సువార్త ప్రకటించాలి, సరైన పద్ధతిలో ప్రకటించాలి. కాకపోతే ఇతరులను మనం కించపరచకూడదు. ఓకే. అది తప్పకుండా ప్రభు కూడా చెప్పాడన్నమాట. ఓకే. కాబట్టి ఇంకపోతే వాస్తు అన్నారు, ఒక్కసారి ప్రభులోకి వచ్చిన తర్వాత అవన్నీ వదిలిపెట్టాల్సిందే. ఓకే. అవన్నీ వదిలిపెట్టాల్సిందే. ముహూర్తాలు, వాస్తు ఇవన్నీ కూడా చెత్త విషయాలు ఇవి. ఓకే. వి షుడ్ నాట్ గో ఫర్ దెమ్. ఓకే. పోతే క్రైస్తవులు కాదు వాళ్ళు అనేది నాకు చాలా ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. ఇద్దరు ఈ పూర్వపు వాసనలన్నీ వదులుకుంటే తప్ప ప్రభువులోనికి మనం సంపూర్ణంగా వచ్చినట్టు కాదు. 365 రోజులు కూడా 8 దిక్కులు కూడా దేవుడు పరిశుద్ధపరిచాడు. ఓకే. ఇంకా పరిశుద్ధపరిచిన తర్వాత ఏం వాస్తండి? తూర్పు ఏంటి, పడమనేంటి? పొద్దున ఏదైతే తూర్పో సాయంత్రానికి అదే పడమరైతే తెలుసా? భౌగోళిక శాస్త్రం తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఉదయం ఏదైతే తూర్పు ఉందో ఆ తూర్పే సాయంత్రానికి పడమరవుతుంది. మనుషులను మభ్యపెట్టడానికి, పొట్టపోసుకోవడానికి కొందరు ఈ శాస్త్రాన్ని సృష్టిస్తే మనోళ్ళు పిచ్చోళ్ళయి వాస్తవం పడిపడి ముహూర్తాలంట. ఒక్కొక్క చర్చిలో ఆడ పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఒక్కొక్క చర్చిలో 4-5 పెళ్ళిళ్ళు జరుగుతాయి. మనవాళ్ళు కూడా ఇంకా సంపూర్ణంగా ప్రభువులోనికి రాని పరిస్థితి. మనం చాలా విచారించాలి. ఇవి ముందుగాల మనల్ని మనం సంస్కరించుకోవాలి. వీటిని ఆచరించే వాళ్ళు క్రైస్తవులు కాదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి.
చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంకొక కాల్ తీసుకుందాం. కాలర్స్ని ఒక 4-5 కాల్స్ తీసుకొని కాల్స్ని ఆపేద్దాం. నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి నాగేశ్వరరావు గారు. ప్రైజ్ ద లార్డ్. టీవీలో వినకుండా త్వరగా ప్రశ్న అడగండి. మత్తయి సువార్తలో యేసు ప్రభు గారు 10:34లో యేసు ప్రభు గారు ఎప్పుడు ప్రేమ గురించి చెప్పారు. ఇక్కడ మత్తయి సువార్త 10:34లో ఎందుకు యేసు ప్రభు గారు నేను సమాధానం పంపవచ్చితని తలంచుకొని ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదని ఎందుకు ఇలా నెగిటివ్ గా మాట్లాడారు? ఆ ప్రశ్న మనకు కూడా ఉంది. సరే, ఓకే, మంచి ప్రశ్న వేశారు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళకి జీవితం అంతా పూలబాటలాగా ఉండదు అనే సంగతిని ప్రభు ముందే చెప్పాడు. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళు శ్రమల గుండా వెళ్లాల్సి ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా చాలాసార్లు సంఘాలకు రాస్తున్నప్పుడు గలతీ పత్రికలో, తర్వాత ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు, మనం శ్రమను పొందడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని చెప్తాడు. ఈ లోక మర్యాదలు, ఈ లోక ప్రకారంగా చూసినట్లయితే యేసు ప్రభువును అంగీకరించిన వారిని ఈ లోకము అంగీకరించదు అని పరోక్షంగా ప్రభు చెప్తున్నాడు. మీరు కనుక నన్ను అంగీకరిస్తే మీకు ప్రపంచం పూలదండలు వేయదు, మీకు సన్మానాలు చేయదు, కానీ మిమ్మల్ని ఊచకొత్తకోవాల్సి వస్తుంది. ఈ రోజున ఐసిస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజున ఇరాక్లో, సిరియాలో క్రైస్తవులను ఎందుకు ఊచకొస్తున్నారు? అది ప్రభు ప్రవచన రూపంగా చెప్పాడు. ఖడ్గాలతోనే కదా చేస్తున్నది. 2000 సంవత్సరాలుగా, గత 2000 సంవత్సరాలుగా క్రైస్తవులందరినీ కూడా చిత్రహింసలు పెట్టారు, ఊచకోతలు కోసారు, సజీవ దహనాలు చేశారు, భయంకరంగా హింసలు పెట్టారు. దీనిని ప్రభువు ప్రవచన రూపంగా చెప్పాడు. నేను సమాధానం అంటే ఈ లోక సంబంధమైన నేను సమాధానాన్ని పంపడానికి రాలేదంటాడు. ఎందుకంటే సమాధానం పంపడం కాదు, ఆయనే సమాధానము. ప్రపంచం దృష్టిలో ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే, దేవుడు సమాధానాన్ని ఇస్తాడు అని, శాంతిని ఇస్తాడు అని. శాంతిని ఇవ్వడం కాదు, దేవుడే శాంతి. దేవుడు మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు దేవుని రూపంలో శాంతి మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది అని ప్రభు చెప్పదలుచుకున్నాడు. అలాగా ప్రభు కోసం మనం ప్రత్యేకించబడినప్పుడు మనం ఇంటర్నల్గా, ఆంతర్యంలో శాంతిని అనుభవిస్తాము. కానీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్లో ఖచ్చితంగా మనకు వ్యతిరేకత ఉంటుంది, మనకు శత్రువులు ఉంటారు, మనల్ని చంపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, మనల్ని ఎప్పుడూ టార్గెట్ చేసేవాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నన్ను నమ్మితే, నన్ను రక్షకుడిగా అంగీకరిస్తే అన్నది ప్రభు తన విశ్వాసులకు చెప్పదలుచుకున్నాడు. ఓకే, మీరేం చెప్పాలనుకున్నారండి? ఇక్కడ రాయబడ్డ మాట, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితున్నాను తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపటకు రాలేదు. ఖడ్గము అనే మాట ఎలాగ అర్థం చేసుకోవాలన్నది ప్రశ్న. ఖడ్గము అన్నది లిటరల్గా మనం తీసుకోవాలా, లేకపోతే సమాధానానికి వ్యతిరేకంగా ఉన్న పదము ఆ కాన్సెప్ట్లో తీసుకోవాలన్నది మనం ఆలోచన చేయాలి. ఖడ్గము చేసే పని ఏంటంటే విభజిస్తుంది. ఖడ్గం విభజిస్తుంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే, సమాధానం గురించి మాట్లాడేటప్పుడు బైబిల్ భాషలో సమాధానం అంటే మానవునికి దేవునికి మధ్య సమాధానం, హ్యూమన్ రిలేషన్షిప్స్, మానవునికి దేవునికి సమాధానం. యేసుక్రీస్తుకున్న మరొక పేర్లు ఏమిటంటే ఆయన సమాధానానికి అధిపతి. ఆయన సమాధానానికి అధిపతి అయితే మరి ఖడ్గం గురించి ఆయన ఇలాగ మాట్లాడాడేంటి అనే ప్రశ్న. అలాగే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు పేతురు గెత్సేమనే వనంలో ప్రభువును ఎలాగైనా రక్షించాలని చెప్పి తన కత్తి దూసినప్పుడు ప్రభు చెప్పిన మాట మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాలి. నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించరు. సో ఎవరైతే కత్తి పట్టుకుంటారో వారు కత్తి చేతనే నశిస్తారన్నది యేసు బోధ అయితే, ఖడ్గం అన్నది ఇంకోరిని చంపడానికి ఉపయోగించేదా అనే కాన్సెప్ట్లో మనం తీసుకోకుండా ఇది విభజించేది అన్నప్పుడు, అనగా చెప్పినట్లుగా ఇది ప్రభువుని అంగీకరించిన వారు, అంగీకరించని వారు, ఈ విభజన అన్నది ఖడ్గం అనే కాన్సెప్ట్లో అర్థం చేసుకున్నప్పుడు ఆ వచనం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక కుటుంబంలో ఒకరు ప్రభువుని అంగీకరిస్తారు, ఇంకొకరు అంగీకరించరు. అప్పుడు ఏమవుతుంది? సమాధానం లేదు, అక్కడ సమాధానం విచ్ఛిన్నం అవుతుంది, విభజన జరుగుతుంది. ఈ విభజన వల్ల ఏమవుతుంది? ఒకరు దేవుని పక్షంగా ఉంటారు, ఇంకొకరు దేవునికి విరోధంగా నిలబడగలుగుతారు. కాబట్టి ఈ విభజన ఎప్పుడు ఉండేదే. క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు విరోధి ఉన్నాడు. వెలుగు ఉంది,
చీకటి ఉంది. దేవుని కుమారులు ఉన్నారు, సాతాను కుమారులు ఉన్నారు. ఈ పోరాటం నిరంతరం ఉండేది భూమి మీద మానవ జీవితంలో ప్రభు తిరిగి వచ్చేంత వరకు. కాబట్టి ఈ విభజన కంటిన్యూ అవుతుంది. ఒక కుటుంబంలో ప్రభుని అంగీకరించిన వారు, అంగీకరించని వారు. ఖడ్గం అనే కాన్సెప్ట్లో ఇంకోని చంపడానికి ఉపయోగించే ఆయుధంగా కాకుండా విభజన అనే కాన్సెప్ట్లో మనం తీసుకున్నప్పుడు అది మనకు చాలా క్లారిటీని మనకి ఇస్తుంది. క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే సాధు సుందర్ సింగ్, భారతదేశానికి అపోస్తలుగా పిలువబడ్డటువంటి గొప్ప వ్యక్తిని గురించి మనం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఆయన కుటుంబంలోని వారే ఆయన చంపాలని చూశారు. ఎందుకంటే విభజనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమి ఉండదు. ఓకే. కొత్త నిబంధన గ్రంథంలో చర్చ్ అంటే గ్రూప్ ఆఫ్ బిలీవర్స్, బిల్డింగ్ కాదు. ఓకే. ఈ బిల్డింగ్ అనేది మిడివల్ ఏజెస్లో, మధ్యయుగంలో క్యాథడ్రల్స్ కట్టడం మొదలుపెట్టారు. ఓకే. దాని ద్వారా కొంత డైవర్షన్ వచ్చింది. అదొకటే కాదు, విగ్రహారాధన కూడా అక్కడే ఆరంభమైంది. మరియమ్మ బొమ్మలు పెట్టడం, తర్వాత ఈ మైకలాంజిలో లాంటి మిడివల్ పెయింటర్స్ ఉంటారు కదా, వీళ్ళు యేసుప్రభుకు సంబంధించి, పేతురుకు సంబంధించి, యోహానుకు సంబంధించి మంచి మంచి బొమ్మలు వేయటం, ఆ బొమ్మలన్నీ కూడా చర్చిలలో వేయటం. చాలా మట్టుకు ప్రభు కొత్త నిబంధన సంఘాన్ని ఏ విధంగానైతే ఉద్దేశించారో, ఏ విధంగా ఉండాలనుకున్నారో దానికి పూర్తిగా విభిన్నమైనటువంటి ఒక ఇమేజ్ ఈ మిడివల్ ఏజెస్లో వచ్చింది. అది కొంతకాలం కంటిన్యూ అయింది. అందుకే బక్సింగ్ గారు వాళ్ళ చర్చిలు మీరు ఎక్కడైనా చూడండి, అసలు ఆ స్ట్రక్చర్స్ కనపడేది. దట్ ఈస్ ఎ ప్లేస్ వి కాంగ్రిగేట్. అది దేవుని ఆరాధించడానికి ఒక చోట కూడుకునే స్థలం అనేది తప్ప చర్చికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కొత్త నిబంధనల కాలం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఈ చర్చిలు కట్టేటువంటి విషయంలో పోటీలు పడటం అనేది మనం చూస్తున్నాము. ఒకరిని మించి ఒకరు ఇదంతా కూడా సహోదరు చక్కగా చెప్పారు. బాబెల్ టవర్ లాగా మనం వెళ్ళి పేరు సంపాదించుకోవడానికి ఇండైరెక్ట్గా డబ్బు సంపాదించుకోవడానికి ఇప్పటికి కూడా మనకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఎవరైనా మేము చర్చి కడుతున్నామంటే డబ్బులు ఇస్తాం. మనం ఎవరైనా పాస్టర్ కానివ్వండి, ఎవాంజలిస్ట్ కానీ, సార్ మేము ఒక చర్చి కడుతున్నాం సార్ అంటే పోనీలేండి అని చెప్పేసి ఒక ఫ్లోరింగ్ కొనే డబ్బులు, లేకపోతే పైన కప్పు వేయడానికి ఒక డబ్బులు, అది ఒక సెంటిమెంట్. అది మనకు అంటే దేవుని సంఘం, దేవుడు ఉండేటువంటి ఆలయం కదా, దేవుడు ఉండేటువంటి స్థలం కదా, దానికి డబ్బులు ఏమైనా ఇస్తే మనం ఆశీర్వదించబడతామన్నటువంటి ఉద్దేశంతో మనం ఇస్తామని ఆ బలహీనతను క్యాష్ చేసుకోవడానికి చాలామంది ఈ మధ్యకాలంలో ఒకరితో ఒకరు పోటీపడి మేము కడతామని ఈ సంఘాలు కట్టడం మొదలుపడుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే అనవసరంగా మీరు భ్రమపడవద్దు, భ్రమలో ఉండవద్దు. ద చర్చ్ ఈజ్ ఆల్వేస్ ఎ సింపుల్ ప్లేస్ వేర్ పీపుల్ కెన్ గ్యాదర్. నేను ఇజ్రాయెల్ దేశానికి చాలా తరచుగా వెళ్తూ ఉంటాను. సినగాగ్ అంటారు, యూదులు కాంగ్రిగేట్ అయ్యేటటువంటి యూదులు ప్రతి శనివారం ఆరాధన చేసే స్థలాన్ని సినగాగ్ అంటారు, తెలుగు సమాజ మందిరం అంటారు. అవి ఏమాత్రం కూడా కొట్టవచ్చినట్టుగా కనపడవు. అవి ఇండ్లలో ఒక ఇల్లులాగా ఉంటుందంతే. ఓకే. అది వాళ్ళ ఉద్దేశము. దేవుడు అంటాడు నా ఆలయం కూడా మీ ఇల్లులాగానే ఉండాలంటాడు అనమాట. ప్రత్యేకంగా అది కనపడద్దు. లోపలికి పోతే ఒక 2-3 హాల్స్ ఉంటాయి. ఆ హాల్స్లో కూర్చుంటారు, ఆరాధన చేస్తారు, బయటకు వస్తారు. ఈ చర్చిలు కట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టరు. ఈ చర్చిలు ఈ కన్స్ట్రక్షన్స్ కొరకు అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేయటం ఇలాంటివి ఎక్కడ కూడా యూదులలో ఉండవు. కాబట్టి కొత్త నిబంధన సూత్ర ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈజ్ నో ఇంపార్టెన్స్ ఫర్ ద చర్చెస్. అంటే బిల్డింగ్స్కి కాదు. చర్చ్ అంటే బిల్డింగ్ కూడా కాదు. ఎవరైనా మిమ్మల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాక్యం తెలుసుకోవాలి. ఇంకో మాట, ప్రకటన గ్రంథంలో పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మాట ఉంటుంది, అక్కడ ఆలయం లేదు. ఓకే. ఆలయం లేనటువంటి స్థలం ప్రపంచంలో పరలోకం ఉంటుంది దేవుని వాక్యంలో. అక్కడ ఆలయం లేదు అని ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆలయాలు కట్టేవాళ్ళు, చర్చిలు కట్టేవారు కేవలం సందాలు వసూలు చేయడానికి, డబ్బులు వసూలు చేయడానికి, డబ్బు సంపాదించుకోవడానికి దాన్ని ఒక మార్గంగా ఎంచుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఓకే అండి. ఇంకో మీ కామెంట్ తీసుకోకముందు ఇంకో కాల్ తీసుకుందామండి. మా ప్రైజ్ దలాడమ్మా రీటా గారు చెప్పండి. సిస్టర్ ప్రైజ్ దలాడమ్మా. ప్రైజ్ దలాడమ్మా. మీ ప్రశ్న అడగండి. మనం ఈ లోకంలో శ్రమలు అనుభవించాల్సిందే కదా. ఈ లోకంలోనూ పరలోకం మనము నూరంతలుగా పొందుకోవాలంటే మనం తప్పకుండా శ్రమలు అనుభవించాలి కదా. దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు కదా. కాబట్టి అది మనం ముందు పొందే ప్రతిఫలంలో మనము దాన్ని చూసి మనము ఓపికగా ఉండాలంటారు కదా. అలాగే మన ప్రభుత్వం గారు ఇచ్చిన ఎక్స్ప్రెస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూ మేము విన్నాం, చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉందండి. అలాగే ఇంకా బలంగా వాడబడాలి. కాకపోతే జర్నలిస్ట్ గారిని ఇచ్చే బదులు మత బోధ ప్రచారకుడు ఇచ్చారు కింద ప్లేస్. దాన్ని చూసి దుఃఖించాం కొద్దిగా, ఎందుకు అలాగే రాశారు కింద అనేది.
సిస్టర్ ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. సో ఇప్పుడు మేము ప్రశ్నకు జవాబు చెప్పాలా వద్దా అనేది మాకు ఇంతకీ ప్రశ్న ఏంటి నాకు అర్థం కాలేదు. అందుకని అయితే ఆవిడ చేసిన ఒక వ్యాఖ్యకు నేను జవాబు చెప్పాలి. జర్నలిస్ట్గా వినిపించుకోవడం నాకు కూడా ఇష్టం ఉండదు, ఓకే, కానీ నా పూర్వ వృత్తిని బట్టి అలా అంటూ ఉంటారు. కానీ ఒక ఎవాంజలిస్ట్గా స్వార్థికునిగా పిలిపించుకోవడమే నాకు చాలా ఇష్టం. దట్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. థ్యాంక్ యూ అండి. వారి ప్రశ్నలో ఉన్న ఒక కామెంట్ ఏంటంటే పరలోకం పొందాలంటే భూమి మీద శ్రమలు పొందాలి కదా అన్న కామెంట్. దాన్ని ఎందుకు తప్పించుకుంటారు అని, దాన్ని ఎందుకు తప్పించుకుంటారని. కాబట్టి ప్రశ్నలో ఉన్న చిన్న లోపం ఏంటంటే ఆ పరలోకం పొందడం కోసం దీంట్లో ఎలాగైనా కష్టపడాలి అనే ఆలోచన సరైంది కాదు. ఓకే, భూమి మీద దేవుని కొరకు జీవించాలి, ఇందులో ఆనందం ఉంది, ఇందులో శ్రమలు ఉన్నాయి, రెండింటినీ అనుభవిస్తాం. కేవలం శ్రమలు ఒక్కటే కాదు, పరిపూర్ణమైన సంతోషం కూడా ఈ జీవితంలో ఉంది. కాబట్టి పరలోకం పొందడానికి ఎలాగైనా శ్రమలు పొందాలంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరలా హిందూ ఫిలాసఫీ, అరణ్యాల్లో పోయి హిమాలయ పర్వతాల్లో పోయి బట్టలు లేకుంటే ఎన్నో రకాల తపస్సులు చేసి ఇలా చేస్తే తప్ప, అంటే శరీరాన్ని నలగొట్టుకుంటే తప్ప మనం పరలోకం పొందలేమేమో అనే ఐడియాలజీలోకి వెళ్లకుండా రెండింటినీ చూడాలి. మనం ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, సంతోషం ఉంది, రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేయగలగాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో కాల్ తీసుకుందాం. వెంకటలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. ప్రైజ్ దలాడమ్మా. వందనాలండి. ప్రైజ్ లాడండి. ప్రైజ్ దలాడమ్మా, మీ ప్రశ్న అడగండి. అదండి, ఇప్పుడు శ్రమల దినాలు కదండి, అది ఒక పూట ఉపవాసం ఉండడం అది ఉండొచ్చండి, లేకపోతే అది ఆచారం అవుతుందండి? ఓకే, మంచిది ప్రశ్న వేశారు. ఓకే అయ్యగారు చెప్పండి. ఇప్పుడు శ్రమల దినాలు అనడమే ఇది ఆచారం. 40 రోజుల శ్రమల దిన ఆచారం అన్నది ఇది ఒక ఆచారం. ఆచారము ఆత్మీయతను పెంచదు, ఆచారం ఆశీర్వాదాన్ని తీసుకురాదు. కాబట్టి 40 రోజులు శ్రమలు పడి, అంటే శరీరానికి శ్రమ పెట్టి ఉపవాసం ఉండి ఆ తర్వాత మరలా మనకిష్టం వచ్చినట్లుగా తినేసి సంతోషించి 40 దినాలు అన్నదే ఒక ఆచారం. ఇది బైబిల్లో ఎక్కడ బోధించబడలేదు, ఇది లేదు కూడా, బైబిల్ ఎండార్స్ చేయలేదు కూడా. అసలు ఉపవాసం అన్నది ఏమిటంటే ఆ పదంలో ఉన్న అర్థం ఏంటంటే ఉపవాసము. ఉప అంటే సమీపంగా, వాసం అంటే నివసించడం, దేవునికి సమీపంగా నివసించడం, అది ఉపవాసం. దేవునికి ఇష్టమైన ఉపవాసం, దేవునికి దగ్గర అవ్వడం, దేవునికి ఇష్టడవ్వడం, అలాగే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. యెషయా గ్రంథం 58లో చూస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం అంతా శరీరాన్ని నలగొట్టుకోవడం ఇవన్నీ కాదు. మరి ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం శుభ్రంగా కడుక్కొని ఏ బూడిద పూసుకోకుండా శుభ్రంగా కడుక్కొని నువ్వు ఉపవాసం ఉండని ఉంది. అలాగే నువ్వు ఉపవాసం చేస్తే దాన్ని రహస్యంగా ఉంచు, దాన్ని డెమాన్స్ట్రేట్ చేయొద్దని ఉంది. ఓకే, కాబట్టి ఈ రోజుల్లో ఇది ఎలాగైందంటే ఒక ఆచారంగా మారి, బ్రదర్ మీరున్నారా నేనున్నాను అని ఒకరినొకరు పరీక్షించుకోవడం, ప్రశ్నించుకోవడం. 40 రోజుల ఆచారం అన్నది ఎక్కడ బైబిల్లో లేదు, ఆచరించడంలో పెద్ద ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా లేవు. ఓకే, అయితే గమనించాల్సింది ఏంటంటే జీవితకాలం అంతా ఈ 40 రోజులకి ఎంత అటెన్షన్ ఇస్తున్నారో అది జీవితకాలం అంతా ప్రతిరోజు ఇవ్వడమే దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఓకే, నేనేమంటానంటే ఒకవేళ ప్రభుకు సమీపంగా జీవించడం కోసం ఒక ఉపవాసంలాగా చేస్తే పర్వాలేదు, కానీ దాన్ని ఒక ఆచారం ఈ 40 రోజులు మనం చేయాలి. లాస్ట్ ఇయర్ మనం 38 రోజులే చేసాం, లేదా 30 రోజులే చేసాం, లేదా ఫలానాలు 40 రోజులు చేస్తున్నాం కాబట్టి నేను 40 రోజులు, ఇలాంటి ఉద్దేశాలతో చేసేటువంటి ఉపవాసాల వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అవన్నీ ఆచారాలు. ఇందాక సోదరుడు చెప్పినట్టు 58 యెషయా 58లో చక్కటి మాట అంటాడు. చూడండి, యెషయా 58:6 వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తెప్పింపుకుంటుటయు, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకుంటాయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ప్రభు దృష్టిలో ఉపవాసం అంటే ఇది, దీనులను విడిపించటము, పేదవాళ్ళను అన్నం మానేసేసి సాయంత్రం వరకు భోజనం, శరీరం మంచిగా టోనప్ అవుతుందేమో తెలియదు, కానీ ఆత్మీయంగా ఎంత మేలు వస్తుంది అన్నది మాత్రం నాకు తెలియదు. కాబట్టి ఆ ఉపవాసంతో పాటు నేను ఒకటే మాట చెప్తాను, ప్రభు చెప్పినటువంటి ఈ ఉపవాసానికి సంబంధించిన విషయాలు కూడా ఆలోచన చేయండి. 58 యెషయా 58
మరి 6-7 వచనాల్లోని విషయాలను కూడా మీరు మననం చేయండి, ధ్యానం చేయండి. తప్పకుండా దేవునికి సమీపంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. దాన్ని ఒక ఆచారంలాగా చేయకండి. దేవునికి సమీపంగా జీవించడానికి ఒకవేళ మీకు ఉపవాసం సహాయం చేస్తే తప్పకుండా ఉపవాసం చేయండి. కానీ ఒక ఆచారం ఈ సంవత్సరం ఈ 40 రోజులు చేసి ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటే అంతకంటే మించినటువంటి భ్రమ ఇంకోటి లేదు. ఓకే, జస్ట్ వన్ కామెంట్. ఎస్, ఈ 40 రోజుల్లో కూడా ఏ రోజైనా దేవునికి సమీపంగా ఉండకుండా చేసిన ఉపవాసం అది డైటింగ్ అవుతుంది తప్ప ఓకే, అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అయితే కాదు. ఓకే సార్, ఇందాక సంఘాల గురించి, ఆలయం గురించి, చర్చిల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో చెప్పాలనుకున్నారు. ఈ ప్రపంచంలో బ్యూటిఫుల్ చర్చ్ ఏంటంటే ₹1 10 కోట్లు పెట్టి కట్టిన దేవాలయం కాదు. బ్యూటిఫుల్ చర్చ్ ఏమిటంటే ఫస్ట్ వన్, యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నది బ్యూటిఫుల్ చర్చ్. ఓకే, ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అది అద్భుతమైన సంఘం. రెండవది, పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏ సంఘం అయితే ట్రూత్కు ఒక పిల్లర్ లాగా అప్హోల్డ్ చేస్తుందో ఆ సంఘమే భూమి మీద అద్భుతమైన సంఘం. చిన్న మందిరం కావచ్చు, చిన్న గుడిసెలో కావచ్చు, కానీ అక్కడ ఉన్నవారు ఈ రెండింటిని కనుక పాటిస్తే, ఈ 2 ప్రిన్సిపల్స్ను, అది ప్రపంచంలో ఎన్ని కోట్లతో కట్టిన కేథడ్రల్ కంటే కూడా బ్యూటిఫుల్ చర్చ్. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఈ మెగా చర్చెస్ అంటే ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ థింగ్, ఎందుకంటే దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, ఈ టెండెన్సీ, ఈ మెగా చర్చ్ టెండెన్సీ అనేది విశ్వాసాలను ఎంత మభ్యపెడుతుందంటే, ఒక చర్చ్ ఉంది, 80,000 మంది, 1,00,000 మంది వస్తారు. పాస్టర్ గారు వాక్యం చెప్తారు. అసలు ఇంటరాక్షన్ ఉంటుందా పాస్టర్ గారితో? కౌన్సిలింగ్ కొరకు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగలరా? సినిమా థియేటర్లో స్క్రీన్ మీద వేసేటువంటి సినిమాకు దీనికి ఏం తేడా లేదు. సినిమా థియేటర్లో స్క్రీన్ మీద అన్నీ చూస్తాము, ఆహా ఓహో అనుకుంటాము, ఇంటికి వచ్చేస్తాము. ఈ చర్చిలలో కూడా సహవాసం లేనటువంటి పరిస్థితి. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళలేరు, కలవలేరు. ఆయన చుట్టూ ఒక 100 మంది బాడీగార్డులు ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో ఏర్పడేటువంటి ఏ సంఘమైనా సరే దేవుని సూత్రాల మేరకు కట్టబడినటువంటి సంఘము కాదు. ఇఫ్ యూ హ్యావ్ నో యాక్సెస్ టు యువర్ పాస్టర్ ఇన్ ఎ చర్చ్, నీ సంఘ కాపరి దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోతే ఆ సంఘ కాపరి చెప్పే మాటలు నువ్వు వినవలసిన అవసరం లేదు. అది ఆ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చెడగొడుతుంది. కాపరి అంటే ఎవరు? గొర్రెలను చూసుకునేవాడు కాపరి, అవసరతలు చూసుకునేవాడు కాపరి. అక్కడెక్కడ అవసరమైతే గొర్రె నడవలేకపోతున్నప్పుడు ఎత్తుకొని నడిచేవాడు కాపరి. గొర్రెలు ప్రభు అద్భుతమైనటువంటి కాపరి అన్నటువంటి మాటను చక్కగా వాడతాడు. బహుశా ఏ మతంలో కూడా ఈ ప్రజెంటేషన్ లేదు. కాపరు, గొర్రెలంట ఉన్న జంతువులన్నింటిలో కూడా చాలా అమాయకమైనటువంటి జీవులంట. ఎంత అమాయక జీవులంటే తల వంచుకునే నడుస్తాయి అవి. ఓకే, వాటికి మార్గం తెలియదు. ఎదురుగా ముందు కాపరి నడుస్తుంటే తప్ప వాటికి మార్గం తెలియదు. పారే నీళ్లు, మామూలుగా కాలువలో పారే నీళ్ళలో కూడా అది నీళ్లు తాగదు. అది నిశ్చలమైనటువంటి నీళ్ళలో మాత్రమే అది నీళ్లు తాగుతుంది, మూతి పెడుతుంది. అందుకే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను, శాంతికరమైన జలములు అంటే పారే నీళ్లు కాదు, సరస్సు నీళ్ళు అనమాట. అట్లా నిశ్చలంగా ఉన్నటువంటి నీళ్ళలో మాత్రమే నీళ్లు తాగుతుంది. అది పారే నీళ్లు చూస్తే అది భయపడుతుంది. అందుకని కాపరి ఏం చేస్తాడంటే ఆ నిశ్చలమైన నీళ్ళ దగ్గరికి దాన్ని తీసుకెళ్తాడు. ఇంకోటి తెలిసిన, ప్రతి జంతువు కూడా ఈదుతుంది, గొర్రెలు ఈదలేవు. ఎందుకంటే దాని చుట్టూ కూడా ఈ బొత్సు ఉంటుంది కదా, ఉన్ని ఉంటుంది కదా, అది నీళ్ళలో దిగానే అదంతా తడిసి బరువెక్కి జంతువు మునిగిపోతుంది. కాబట్టి నీళ్ళ దగ్గర దాటించేటప్పుడు కాపరి తన చేతుల్లో ఎత్తుకొని సంఘాన్ని దేవుడు కాపరి, గొర్రెలు ఈ రిలేషన్షిప్తో పోల్చాడు. నువ్వు పోయే సంఘంలో 1,00,000 మంది వస్తున్నారేమో, 1,50,000 వస్తున్నారేమో, నీ జేబులు లూటీ చేస్తున్నారేమో, నీవు తీసుకుపోయినటువంటి ₹1,000 వేసేస్తున్నావు, వస్తున్నావు. ఆయన డబ్బులు తీసుకెళ్తున్నాడు, బ్యాంకులో వేసుకుంటున్నాడు. కానీ కాపరి, గొర్రె రిలేషన్షిప్ ఎక్కడుంది? ఉందా? ఆలోచన చేయాలి. కాబట్టి ఎక్కడైతే మీకు కాపరితో అనుబంధం ఉంటుందో, ఎక్కడైతే కాపరి మీ యొక్క ఆత్మీయ అవసరాలు తీర్చే పరిస్థితిలో ఉంటాడో, ఎక్కడైతే మీకు కష్టంలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా మీరు అవసరతలో ఉన్నప్పుడు కాపరి మీకు సలహాలు ఇచ్చే పరిస్థితి, కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉంటుందో, నీ అవసరమైతే నీకు బాగలేకపోతే పరిగెత్తుకొచ్చి నీ ఇంట్లోకి వచ్చి నీ కొరకు ప్రార్థన చేసే అది నిజమైనటువంటి సంఘము. సహోదరుడు చెప్పినట్టుగా ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వేర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది పాస్టర్ అండ్ ద ఫ్లాక్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ ది షెపర్డ్ అండ్ ద షీప్. ఓకే, ఇంతటి గొప్ప విషయం తెలియజేశారు. ఈ విషయాన్ని మరి ఎందుకు మనలోకి తీసుకోవట్లేదు? ఎందుకు అలా ఎందుకు జరుగుతూ ఉంది? ఒకటండి, మీరు చూడండి, చర్చ్ అనేది పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య నిర్మాణంలో అది భాగం చర్చ్ అనేది. అంటే ఆ నిర్మాణంలో ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క చర్చ్ లాంటిది అనమాట.
ఆ నిర్మాణంలో ప్రతి చర్చ్ కూడా భాగంగా ఉంటుంది. సాటన్ విల్ ఆల్వేస్ ట్రై టు డైవర్ట్ యూ. నిజమైనటువంటి దైవ నిర్మాణ దేవుని రాజ్య నిర్మాణాన్ని వ్యతిరేకించేవాడు ఎవడు అంటే సైతాను. కాబట్టి మీకు సరైనటువంటి ప్రిన్సిపల్స్ మీద సంఘం కట్టబడకుండా ఉంటే ఎవరి ప్రయోజనం నెరవేరుతుందంటే సైతాన్ నెరవేరుతుంది. కాబట్టి సైతాన్ కొందరిలో ప్రవేశించి ఇలాంటి డైవర్షన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇట్ ఈస్ నాట్ లేట్ యెట్. ఇవి ఏమంటారంటే ఒక బుడగలాగా వచ్చిపోయేటువంటి సంఘాలు తప్ప రియలైజ్ అవుతున్నారు. ఇవాళ ఒక 10 మంది పోతారు, తెలిసిపోతుంది. 15 రోజుల్లో అర్థమైపోతుంది అక్కడ పరిస్థితి. ఈ 15 మంది వెళ్ళిపోతారు, ఇంకొక 20 మంది కొత్త బకరాలు జాయిన్ అవుతారు. ఓకే, ఆ 20 మంది ఒక నెల రోజుల తర్వాత వెళ్ళిపోతారు, ఇంకో కొత్త 20 మంది వస్తారు. ఇలాంటి ప్రిన్సిపల్ వల్ల నడుస్తున్నటువంటి సంఘాలు ఇవి. పర్మనెంట్ మెంబర్షిప్ ఉండదు అక్కడ, ఓకే, పర్మనెంట్ ఫ్లాక్ ఉండదు. పైగా అక్కడికి వెళ్తే మన వాళ్ళు నిజంగా గొర్రెల లాంటి అమాయకులే వీళ్ళు. అక్కడికి వస్తే కాపరి చెప్తాడనమాట, మా దగ్గరికి వచ్చినందుకు ఫలానామికి ఉద్యోగం వచ్చింది, మా దగ్గరికి వచ్చినందుకు ఫలానామికి పెళ్లి సెటిల్ అయింది, మా దగ్గరికి వచ్చినందుకు ఫలానామికి లాటరీలో ₹1,00,00,000 వచ్చాయి. మనుషులు కదా, ఆశలు ఉంటాయి కదా. ఓహో, అయితే మా చర్చికి పోయే బదులు ఆ చర్చికి వెళ్తే ఇలాంటివన్నీ తీరుతాయి అనమాట అని చెప్పేసి ఇవన్నీ ప్రజలను అది కాపర్లలో ఉండాలి, వాళ్ళకి ఆ రియలైజేషన్ ఉండాలి. ప్రజలను మోసం చేయటం అది ఇట్ ఈస్ నథింగ్ బట్ చీటింగ్ పీపుల్. మామూలుగా పోలీస్ భాషలో చెప్పాలంటే 420 కేసు పెట్టాలి ఓకే. పోలీస్ భాషలో. మీరు కానీ మనం ఇందాక మాట్లాడుతూ పిలువబడిన వారు కారు అనే విషయాన్ని చర్చిస్తూ వచ్చాం. అంటే దైవ సేవకులు పిలువబడకుండా దేవుని పిలుపు లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారంటారా మీరు? దేవుని చేత పిలువబడడం, ఇందులో 2 అంశాలు గమనించాలి. దేవుడు తన సేవ కొరకు పిలిచినప్పుడు ఏ రకమైన సేవ కోసం పిలుస్తాడో కూడా దేవుడు దానికి తగ్గ వరం ఇస్తాడు. కొంతమందికి ఇది అర్థం అవ్వకుండా దేవుడు నన్ను సేవకు పిలిచాడని తనకు లేనటువంటి తాను దేని కొరకు ఫిట్ అవ్వలేదు దాని కొరకు ఆతృతపడి అనుకరణతో ఇంకోరు చేస్తున్నారు నేనెందుకు చేయకూడదు అన్నట్లుగా, ఇంకోరు అది చేస్తే నేనెందుకు అది చేయకూడదు, ట్రెండ్ లాగా, పాపులారిటీ, ట్రెండ్, ఇమేజ్ ఇలాంటి పదాలన్నీ ఉపయోగించవచ్చు. కాబట్టి దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో గ్రహించకుండానే, ఏ పరిచర్య కోసం పిలిచాడో గ్రహించకుండానే ఏదో ఒకటి చేయాలని చెప్పి దేవుడు నిన్ను సిద్ధపరచని సేవ కోసం వెళ్తే దేవుడు నిన్ను అందుకోసం పిలవలేదు. ఓకే, కాబట్టి అది దేవుని పిలుపు కాదు, కానీ నీకు ఇష్టమై నీవు అది చేస్తున్నావు. అందువల్ల అందులో దేవునికి మహిమ రాదు, దేవుని రాజ్య విస్తరణ కూడా జరగదు. చాలామంది ఈ పిలుపు విషయంలో ఇదే స్ట్రగుల్. చాలామంది దేవుడు నన్ను సేవకు పిలిచాడు అంటారు. దేనికోసం అంటే ఏ రకమైన సేవ కోసం అంటే క్లారిటీ చాలామంది చెప్పలేరు. ఓకే, సేవ అంటే సేవ అంటారు, అల్టిమేట్గా సేవ అంటే సేవ అంటారు. కానీ ఏ రకమైన సేవ? చిన్నపిల్లల మధ్యన, యవనస్తుల మధ్యన, లేకపోతే సువార్థికుడు గానా, కౌన్సిలర్ గానా, టీచర్ గానా, లేకపోతే ప్రీచర్ గానా, ఇంకేంటి అసలు బైబిల్ గ్రంథంలో ఏ తలాంతు చేత దేవుడు నిన్ను దీవించాడు, ఆ తలాంతే నీకు తెలియకపోతే, ఆ స్పిరిచువల్ గిఫ్ట్ అంటే దేవుడు నీకు ఇచ్చింది అదే నీకు తెలియకపోతే, దేవుడు నిన్ను దేనికోసం సిద్ధపరుస్తున్నాడో తెలియకపోతే, లాటరీ వేసినట్లుగా అన్నిటినీ ట్రై చేస్తే ఎలాగో దేవుని మహింపరుస్తాం. చాలామందిలో ఉన్న స్ట్రగుల్ ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొక ప్రశ్న, ఆ ప్రశ్నల్లో నుంచి వేరే ప్రశ్నల్లోకి వెళ్ళిపోయాము. సో మళ్ళీ ప్రశ్నల్లోకి వద్దామండి. యేసు ప్రభు గారి గురించి మాట్లాడుతూ యూదులు తనను పట్టుకోవాలని చూసినప్పుడు వారి చేతిలో నుండి తప్పించుకొని పోయినట్టుగా యోహాను సువార్త 10:39లో ఉంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని అడుగుతూ ఉన్నారండి. తప్పించుకొని ఒక చిన్న సమస్య ఏముంటుందంటే అవర్ లాంగ్వేజ్ ఈజ్ లిమిటెడ్. మన తలంపులు ఎక్స్ప్రెస్ చేయడానికి సరిపోయినన్ని పదాలు మనకు లేవు. తప్పించుకొని పోయాడనే దానికి చాలా అర్థాలు వస్తాయి. పోలీసుల చేతిలోంచి దొంగ తప్పించుకొని పోయాడు, ఇలాంటి అర్థం వచ్చేటువంటి తప్పించుకునే మాటను చూసారా? అసలు కాన్సెప్ట్ ఏంటంటే తప్పించుకొని పోవటం కాదు. ప్రభువు ఒక పర్పస్తో వచ్చాడు ఆయన. అది ఆయన శిల్వ కార్యాన్ని నెరవేర్చడానికి. పరమ పస్కా పశువుగా పస్కా పండుగ రోజున మీరు గమనించండి, పస్కా పండుగ రోజున సిలువ వేశారు ఆయన్ని. ఐగుప్తు విడుదల తర్వాత, విమోచనం తర్వాత, ఐగుప్తు విమోచనానికి సూచనగా దేవుడు పస్కా పండుగను పెట్టినప్పుడు ఒక పశువును వధించాలని ప్రతి సంవత్సరం కూడా పస్కా ఆచరించిన సందర్భంలో పశువులు వధించాడు. కానీ
ఒక్కసారే మానవాళి అంతటి కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా, ఆయన బలి పశువుగా ఆయన అర్పించవలసి ఉంది. కాబట్టి ఆయన మరణానికి భయపడిపోలేదు. ఆయన తప్పించుకొని పోయాడంటే ఆయన మరణానికి అవసరమైన సమయము, ఏది మరణానికి సంబంధించినటువంటి దేవుడు నిర్ణయించినటువంటి సమయం అది కాదు అని తెలుసు. కాబట్టి ఆయన ఆ ప్రాంతం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాము. కాబట్టి హీ వెయిటెడ్ అంటిల్ గాడ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ హిస్ ప్రాఫెసీ ఎట్ హిజ్ ఓన్ టైం. ఆయన సమయంలో ఆయన కార్యాన్ని నెరవేర్చడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ఆయన తండ్రికి విధేయుడుగా దేవుడైతే ఏదైతే సమయాన్ని నిర్ణయించాడో ఆ పస్కా పండుగ సమయంలో, అందుకే ఆయన యెరూషలేంకి వచ్చాడు. పస్కా పండుగ సమయంలో యెరూషలేంకు రావటము, మరి అక్కడున్న వాళ్ళందరూ కూడా యేసుప్రభుని చాలా ప్రశ్నలు వేయటం మనం అందరం చూస్తాం. దేవాలయాన్ని ఆయన శుద్ధిపరచడం, ఇవన్నీ కూడా ఆ పస్కా వారంలో జరిగినాయి. ఫైనల్గా మరి కల్మినేషన్ ఆఫ్ ది పాసోవర్ ఫెస్టివల్గా మీరు గమనించినట్లయితే ఆ శుక్రవారం రోజున శిలువలో ఆయన మరణించాడు. కాబట్టి ఆయనకంటూ ఒక సమయం ఉంది ఆ కార్యాన్ని చేయడానికి. ఆ సమయం వరకు కూడా ఆయన వెయిట్ చేశాడు. కాబట్టి దానికి ముందు దేవుడు ఏ కార్యాన్ని కూడా తను అనుకున్న సమయానికంటే ముందు కానీ వెనక కానీ చేయడు. కాబట్టి తప్పించుకొని పోయాడని మనం అర్థం చేసుకోకూడదు. ఓకే, ఈ సందర్భాన్ని మనము ఇక్కడ వ్రాయబడ్డ సందర్భంను మనం గమనించినట్లయితే వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, అసలు నువ్వేంటో మాకు క్లియర్గా చెప్పు అని. నువ్వేంటో మాకు క్లియర్గా చెప్పు అన్నప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కానీ మీరు ఇంకా నన్ను నమ్మలేకపోతున్నారు. అంతేకాదు నేను చేస్తున్నటువంటి క్రియలు నా గురించి సాక్ష్యం చెప్తున్నాయి, అయినా కానీ మీరు నన్ను నమ్మట్లేదు. సో ఆ సందర్భంలో యేసుక్రీస్తు తన దైవత్వాన్ని అక్కడ డిక్లేర్ చేయడాన్ని మనం చూస్తాం. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్తున్నప్పుడు వారికి కాంటెక్స్ట్ అర్థమైపోయింది, ఈయన తను తాను ఏమని చెప్పుకుంటున్నాడని. ఎప్పుడైతే యేసుక్రీస్తు దైవత్వాన్ని తాను అక్కడ డిక్లేర్ చేస్తున్నాడో ఆ మాట చెప్తున్నప్పుడు వెంటనే వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు. కాంటెక్స్ట్ చూసినప్పుడు అక్కడ ఇంకా దేవాలయం నిర్మాణం కొంత జరుగుతుందని, అక్కడక్కడ కొన్ని నిర్మాణం కొరకు ఏర్పాటు చేయబడి రాళ్ళ ముక్కలు అక్కడక్కడ పడి ఉంటే వాటిని తీసుకుని వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొంచున్నావు. యేసుక్రీస్తు చెప్పిన మాట వీరికి అర్థమైంది. ఈ రోజుల్లో మనకు చాలామంది దీన్ని అర్థం చేసుకోలేక వారు మరలా ఆయన పట్టుకోవడానికి చూసిరు, కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాను అనే మాట రాయబడింది. తెలుగులో ఇక్కడ కొంత స్పష్టంగా లేదు. మరలా గ్రీక్ భాషలోకి వెళ్ళి ఆ ట్రాన్స్లేషన్లోకి ఒరిజినల్కి వెళ్తే ఆయన వారి మధ్య గుండానే వెళ్ళాడని ఉంది. ఓకే, హీ వెంట్ త్రూ దెమ్. వారి మధ్య గుండానే వెళ్ళాడు, కానీ వారు ఆయన మీద చేతులు వేయలేకపోయారు. ఓకే, సో ఇందాక అన్న చెప్పినట్లుగా తన సమయం ఇంకా ముందుగా ఉంది కాబట్టి, తాను శిలువ మరణం కొరకు సిద్ధపడవలసిన సమయం ఇంకా రాలేదు, సంపూర్ణం కాలేదు. కాబట్టి ఏ మనుషుడు ఆయన మీద చేయి వేయడానికి దేవుడు అక్కడ అనుమతించలేదు. కాబట్టి ఆయన వారి గుండాన్ని వెళ్ళాడు. తప్పించుకొని వెళ్ళాడంటే అర్థం ఏంటి? బ్యాక్ డోర్లో వెళ్ళిపోవడం. బైబిల్ భాషలో అలాగే వెళ్ళినట్లుగా లేదు ఇక్కడ. ఆయన వెనకదారిలోనో దొడ్డిదారిలోనో వెళ్ళలేదు, వారి మధ్య గుండాన్ని వెళ్ళాడు. కానీ ఆయన మీద చేతులు వేయలేకపోయారు అన్నది అది అర్థమవుతే కనుక అప్పుడు ఇందులో ఆయన వెళ్ళడంలో ఆయన పెరిగితనం కానీ ఇవేవి కనిపించవు. ఆయన ధైర్యం, ఆయన సాహసము, ఆయన డిక్లరేషన్ ఇవన్నీ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి యేసు దాగి వెళ్ళలేదు, ధైర్యంగా వాళ్ళ ముందు వెళ్ళాడు అన్నది ఈ వచన భావం. ఓకే, ఇంకొక ప్రశ్న అండి, ఫోన్ కాల్ తీసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్ అండి, అడగండి, ప్రశ్న అడగండి. సార్, సంఘం గురించి యేసు ప్రభు ఒక్కనే కదా సార్, మరి ప్రతి సంఘాల్లో ఎందుకు సార్ ఇంకొక సంఘాన్ని గురించి విమర్శించుకొని చెప్తా ఉంటారు? మీ పేరేంటండి? నా పేరు రాము సార్, కర్నూలు. రాము, కర్నూలు. సార్, ఓకే, ఒక సంఘాన్ని ఇంకో సంఘం ఎందుకు విమర్శించుకుంటూ చేస్తుంది అని చెప్పేసి అంటే డినామినేషన్ ఇక అది మనకు వీఆర్ లివింగ్ విత్ దట్, మనకు అది ఒక సమస్యనే పరిణించి ఒక విధంగా చెప్పాలంటే మరొకన్ని అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా చాలా స్పష్టమైనటువంటి ఇన్సిడెంట్స్ ఉంటే తప్పకుండా వ్యతిరేకించాలి. వాక్య వ్యతిరేకమైన విషయాలు ఉంటే తప్పకుండా అది సువార్త ప్రకటనలో భాగం. అది సువార్త ప్రకటనలో భాగం ఏంటంటే వాక్య వ్యతిరేకమైన విషయాల్ని ఖండించడం. ఇందాక వాళ్ళు అడిగినప్పుడు వాస్తు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఖచ్చితంగా ఖండిస్తాము, తప్పకుండా ఖండిస్తాము. వాక్యానికి వ్యతిరేకమైన విషయాలు ఉంటే, కాకపోతే ఖండించడమే ప్రసంగం కాకూడదు. ఓకే,
యేసుప్రభు యొక్క ప్రేమను ప్రకటించడమే ప్రసంగంగా ఉండాలి, అదే సేవ. కానీ అవసరమైనప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ చేయడానికి తప్పే లేదు, కాకపోతే ఆ కరెక్షన్లో కూడా ప్రేమ ఉండాలి. ఏది చేసినా మీరు ప్రేమతో చేయండి. అంటే అవతల వాళ్ళు బాధపడాలి అనే ఉద్దేశంతో కాకుండా అవతల వాళ్ళు ఆ చీకట్లోంచి వెలుగులోకి రావాలి అనేటువంటి ప్రేమతో ఏదైనా మాట్లాడితే దాన్ని మనం తప్పపట్టాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. బైబిల్ని విమర్శించేవారు లేకపోతే బైబిల్లో ఉన్న విషయాల్ని విమర్శించే వాళ్ళ యొక్క స్థితి ఏంటి, వారి ఉద్దేశాలు ఏంటి, ఎందుకు అలా చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు బైబిల్ మీద గత 2000 సంవత్సరాలుగా దుమారం లేపుతున్నారు వీళ్ళు. వీ హ్యావ్ బీన్ ది టార్గెట్స్ ఫర్ ద పాస్ట్ 2000 years. చరిత్ర 2000 years అంటే కూడా దానికంటే ముందు నుంచి కూడా మీరు గమనించండి, ప్రపంచంలో ఎవరు కూడా పొందనంత పర్సిక్యూషన్ యూదులు పొందారు. యూదుల తర్వాత క్రైస్తవులు పొందారు, ఇంకా పొందుతున్నారు. ప్రతిరోజు పేపర్లు చదువుతున్నాము, ఊచకొత గోయబడుతున్నారు. కారణం ఏంటంటే బైబిల్ ఈజ్ ఎ బుక్ దట్ లీడ్స్ పీపుల్ టు లైట్. ప్రజలను వెలుగు మార్గంలో నడిపించేటువంటి పుస్తకం బైబిల్. కానీ సాతానుకు ప్రజలు వెలుగు చూడటం అనేది ఇష్టం లేదు. ఓకే, కాబట్టి తప్పకుండా వాడి చేతనైనంత ప్రతి పని కూడా దీనికి ఆటంకపరచడానికి చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ని విమర్శించేవాళ్ళు బైబిల్లో తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకి మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఆయా సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు వచ్చినప్పుడు, ఆ విషయాలు వచ్చినప్పుడు, అసంబద్ధమైన విషయాలు వచ్చినప్పుడు, లోతు వాళ్ళ కుమార్తెల విషయాలు వచ్చినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ కావాలి, ఆగిపోవాలా, మనం ముందుకు చదవాలంటాము. ఇవి ఎక్కువ పాయింట్అవుట్ చేసేది. ఇప్పుడు నేను బైబిల్ చదువుకుంటాను, ప్రతి ఉదయం చదువుతాను, రాత్రి కూడా చదువుతాను, అవసరమైనప్పుడు చదువుకుంటాను. నాకు అవేవి కూడా చాలా ముఖ్యమైన విషయాలు కాదు. అవి సహోదరుడు చెప్పినట్టుగా మనం అందరం మానవులము. ఇది కూడా ఇట్స్ ఏ రికార్డెడ్ హిస్టరీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ అన్న తర్వాత చెడు ఉంటుంది, మంచి కూడా ఉంటుంది. కాబట్టి ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక అటెంప్ట్ ఇది అన్నీ కూడా రికార్డ్ చేయడానికి. అయితే ఇది పాయింట్అవుట్ చేసేవాళ్ళు ఇంకొక సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ వాటిల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. పాయింట్అవుట్ చేయడమే కనుక బైబిల్లో 2 పాయింట్అవుట్ చేస్తే నేను చేయను. ఇప్పుడు నేను 200 పాయింట్అవుట్ చేయగలను. ఇట్లాంటివే లోతు కుమార్తెలతో జరిగినటువంటి విషయాలు కానివ్వండి, ఈ మానవ రిలేషన్షిప్స్లో ఉండేటువంటి ఆ అసంబద్ధమైన విషయాలు కానివ్వండి, అశ్లీలమైన విషయాలు కానివ్వండి, మరి పాయింట్అవుట్ చేసే వాళ్ళ యొక్క గ్రంథాల నుంచి కూడా నేను చాలా పాయింట్అవుట్ చేయగలను. కానీ మన ఉద్దేశం అది కాదు. ఎందుకంటే మీరు గమనించారు, ఎప్పుడైనా బైబిల్ మీద ప్రశ్నలు వేస్తారు, వీళ్ళు కరపత్రాలు వేస్తారు. బైబిల్లో ఇట్లా ఉంది కదా, అట్లా ఉంది కదా అని కరపత్రాలు వేస్తారు. ఎప్పుడైనా క్రైస్తవులు వాళ్ళ మీద ప్రశ్నలు వేస్తారా? ఎప్పుడైనా వేయము. ఇంకొక మతానికి సంబంధించినటువంటి మటుకు మనం ఎంతసేపు యేసుప్రభు ప్రేమను చెప్పే కరపత్రాన్ని వేస్తాం. కానీ మీ మత గ్రంథాల్లో ఇలా ఉంది, మీ మత గ్రంథాల్లో ఇలాంటి అశ్లీలమైన విషయాలు ఉన్నాయి, అశ్లీలమైన విషయాలు కనుక మాట్లాడేటట్టయితే కొన్ని వందల విషయాలు మనం మాట్లాడవచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటంటే, ఏదో బైబిల్ను తక్కువ చేసి చూపిస్తే, బైబిల్ పవిత్రమైన గ్రంథం కాదు అని చెబితే ప్రజల్లో ఏమైనా మార్పు వస్తుందేమో అని, సూర్యుడు పశ్చిమ వైపు ఉదయిస్తాడేమో అని చెప్పేసి చూసేటువంటి మనస్తత్వం అది. విన్నారా? వాల్టేర్ అని ఫ్రెంచ్ ఫిలాసఫర్, ఆయన వాల్టేర్ 1770 ఆ ప్రాంతంలో చనిపోయాడు. ఆయన ఏమన్నాడంటే 100 ఏళ్లలో 1778లో చనిపోయాడు. 100 ఏళ్లలో క్రైస్తవత్వం ఉండదు, బైబిల్ ఉండదు అన్నాడు ఆయన. 1778లో చనిపోయాడు ఆయన. ఇంకొచ్చే 100 ఏళ్లలో ప్రపంచంలో క్రైస్తవత్వం ఉండదు, బైబిల్ కూడా ఉండదు అన్నాడు. జెనీవా బైబిల్ సొసైటీ ఆయన ఇంట్లోనే ఉంది ఇప్పుడు. 100 సంవత్సరాలు అన్నాడు, ఇప్పుడు 250 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. కొన్ని వందలు వేల లక్షల బైబిళ్ళు ఆయనకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది ఒకటి. ఆయన ప్రింటింగ్ ప్రెస్లు కొనేశారు మనోడు. ఆయన ప్రింటింగ్ ప్రెస్లోనే బైబిల్ ప్రింట్ అవుతున్నాయి. ఆయన ఇంటిని బైబిల్ సొసైటీ ఆఫీస్గా మార్చేశారు. కాబట్టి బైబిల్ని విమర్శించే వాళ్ళు ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవులకు ఉన్న పట్టుదల. క్రైస్తవులు ఎందుకంటే పాపం ఆయన భగవద్ గారు కూడా మదర్ తెరెసా మీద దాంట్లో చాలా ఉక్రోషం కనపడింది నాకు. అయ్యో మేమేం చేయలేకపోతున్నామే, వీళ్ళు మేము ఇంత చేసినా సరే వృద్ధి చెందుతున్నారే అనేటువంటి ఒక ఉక్రోషము, ఒకలాంటి ఒక డిఫీటెడ్ మెంటాలిటీ కనపడింది తప్ప నేను ఐ రియల్లీ ఫీల్ పిటీ ఫర్ దెమ్. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి మతం ఇది. వాళ్ళకి ఏదో పాపం ఉన్నటువంటి కొన్ని విషయాలలో వాళ్ళు కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు కూడా చాలా గొప్ప గ్రంథాలే, ఒప్పుకుందాము. కానీ మీరు మీకున్నటువంటి మంచి చెప్పుకోండి. బైబిల్లో ఉన్నటువంటి తప్పులు పాయింట్అవుట్ చేయకండి.
మేము ఎట్లాగైతే దేవుని ప్రేమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నామో మీకు సంబంధించినటువంటి మతంలో మీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు మీరు కరపత్రాలకు ప్రచురించారు. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి మూమెంట్. ద మూమెంట్ మస్ట్ బి ఆల్వేస్ పాజిటివ్. కానీ పాజిటివ్ కాకుండా అవతల మతంలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి పాత గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ ఏమంటారంటే కోడిగుండుకు ఈకలు బీకటం అంటారు చూసారా, అలాంటి పనులు చేసేటువంటి ఈ మనస్తత్వము 2000 సంవత్సరాల నుంచి టాలరేట్ చేస్తున్నాం మనం. పోనీలేని ఊరుకుంటున్నాం, కానీ వాటికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు. ఎందుకంటే మన పని చేసుకోవడానికే మనకు సమయం సరిపోతలేదు. ఇంకొకరి విమర్శలకు జవాబిచ్చేంత సమయం మనకి ఎక్కడుంది అసలు లేదు. కాబట్టి సహోదరులందరూ కూడా నేను ఒక్కటే మనవి చేస్తాను ఏంటంటే, మీ గురించి మీరు చెప్పుకోవడానికి రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది. మీరు తప్పకుండా మీ గొప్ప విషయాలు ఉంటే చెప్పండి, మేము కూడా ఒప్పుకుంటాం, మేము కూడా తెలుసుకుంటాం. కానీ మీ గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయంటే మీరు 10 పాయింట్అవుట్ చేస్తే నెక్స్ట్ నేను 1000 పాయింట్అవుట్ చేయగలను అవే విషయాలను. కాబట్టి అప్పుడు మీరు నన్ను 10 రాళ్లతో కొడితే నేను 1000 రాళ్లతో కొట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి మాకు కల్పించకండి. మా సమయం మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. ఓకే అండి, మీరు ఏదో చెప్పాలనుకున్నారండి ఇందాక. ఓకే, 2-3 విషయాలు గుర్తు చేద్దాం అనుకున్నాను. చర్చ్ అన్నప్పుడు మనము దీన్ని 2 రకాలుగా చూడాలి. లోకల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్. యూనివర్సల్ చర్చ్ అనుకున్నప్పుడు అన్ని డినామినేషన్లలో ఉన్న సంఘాలన్నీ కూడా ఒక కుటుంబంలోని భాగం. అందువల్ల ఒక ఫ్యామిలీగా మనం ఆలోచన చేసినప్పుడు ఒకరినొకరు సర్దిద్దుకోవడం, బుద్ధి చెప్పుకోవడం తప్పేం కాదు. అందువల్ల ఈ డిసిప్లిన్ అన్నది అంటే సత్యం విషయంలో, గ్రహింపు విషయంలో సర్దిద్దుకునే అవకాశాలు ఉన్నప్పుడు సత్యం విషయంలో ఎవరినైనా సర్దిద్దుకునొచ్చు విత్ ఇన్ ద ఫ్యామిలీ, చర్చ్ కాంటెక్స్లో. కాబట్టి ఇంకో డినామినేషన్ విమర్శిస్తున్నామని కాకుండా ఒక డిసిప్లిన్ కొరకు వాళ్ళని హెచ్చరిస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఆ కాంటెక్స్లో మనం చర్చ్ డిసిప్లిన్ గురించి అది కొంత ఆలోచన చేయాలి. రెండవది, ఇప్పుడు సమస్యలు పర్సిక్యూషన్స్ గురించి, విమర్శల గురించి మాట్లాడినప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు అనే ప్రశ్నకు ప్రభు చెప్పిన సమాధానం యోహాను సువార్త 15లో ఉంది. 15:18లో లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. కాబట్టి ప్రభువే చెప్పాడు, మొదట నన్ను ద్వేషించారు, మిమ్మల్ని కాదు. నన్నే ద్వేషించిన వారు మిమ్మల్ని ఎందుకు వదిలిపెడతారు? కాబట్టి ఎవరిని వదిలిపెట్టరు. చెన్నైలో ఉమాశంకర్ ఐఏఎస్ కావచ్చు, ఇంకెక్కడైనా ఎవరైనా కావచ్చు, ఎవరిని వదిలిపెట్టరు. యేసుక్రీస్తుని నమ్మిన వారిని ఎవరిని వదిలిపెట్టరు. కాబట్టి మనం కూడా గుర్తించాల్సింది ఏంటంటే, మనల్ని కూడా ఎవరు వదిలిపెట్టరు. మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. అయితే వారి మానసిక స్థితి ఏంటంటే, వారికి క్రైస్తవంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఇందులో వారికి లేనటువంటి సంగతులు ఇందులో 2 ఉన్నాయి. ఒకటి, పరిశుద్ధులైన దేవుడు, పాపంలో క్షమించే దేవుడు ఇందులో ఉన్నాడు. ప్రపంచంలో ఏ గ్రంథానికి ఇలాంటి దేవుడు లేడు. ఓకే, వారిని అడిగితే కనుక మీ పాపంలో క్షమించగలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన వాడు మీకున్నాడంటే వారి దగ్గర సమాధానం దొరకదు. రెండవది, నీకు ఒక భవిష్యత్తు, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు, నీకు నిరీక్షణ, నీవు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు స్పష్టంగా చెప్పి అక్కడికి తీసుకెళ్ళగలిగినటువంటి నిరీక్షణ ద్వారం తెరిచిన దేవుడు నీకున్నాడంటే లేదు. సో దేవుడు, మార్గము, ఈ 2 వారికి స్పష్టంగా లేవు. ఆ 2 బైబిల్లో ఉన్నాయి. అందువల్ల ఇది ఎంత స్పష్టంగా చెప్తుంటే ఆ ఉక్రోషం తట్టుకోలేక ఓకే, వారి దగ్గర లేదు, యువతలు ఉంది. కాబట్టి ఇవే మనం చెప్తున్నాం. మనం ఇంకో మతాలను విమర్శించట్లేదు, మత గ్రంథాలను విమర్శించట్లేదు, వారి ఆచారాలను విమర్శించట్లేదు. మన దగ్గర ఏదైతే ఉందో మనకు కలిగి ఉన్న దాన్ని, దీన్ని మనం చూపిస్తున్నప్పుడు దీనివైపు ఆకర్షించబడ్డవారు, దీని సత్యం అర్థం చేసుకున్న వాళ్ళు ప్రభు కొరకు వస్తారు. ద హిస్టారిసిటీ ఆఫ్ బైబిల్ అనేది మనం తిరుగులేని ఆధారం, రుజువు. బైబిల్ నిజమైనటువంటి గ్రంథం అని చెప్పడానికి తిరుగులేనటువంటి రుజువు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? చరిత్రలో ఆయన ఉన్నాడు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని మనమే చెప్తున్నాం చరిత్రను. ఆయన చరిత్రలో ఉన్నాడు అన్నటువంటిది హిస్టారికల్గా క్రైస్తవులు చెప్పిన విషయం కాదు, అది చరిత్రకారులు. వాళ్ళు దీన్ని ప్రూవ్ చేసిన వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు. అందరూ చరిత్రకారులు అందరూ కూడా వేరే వాళ్ళే, క్రైస్తవేతరులే. వాళ్ళే ప్రూవ్ చేశారు. ఎర్ వాజ్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. రోమన్ రికార్డ్స్లో ఆయన సిలువ వేసిన విషయం ఉంది. ఆయన పునరుత్థానం అయినానికి రుజువులు ఉన్నాయి. ఆయన పునరుత్థానం అయ్యడానికి రుజువులు ఎవరంటే ఆయన శిష్యులే. ఒకవేళ ఆయన శరీరాన్ని, చాలా స్టోరీస్ ఉన్నాయి కదా, ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారని, ఆయన ఇన్ని భయంకరంగా దెబ్బలు తిని తిన్న తర్వాత తెల్లారు లేచేసి కాశ్మీర్కి వచ్చేసాడని,
అసలు అలాంటి ఆరోగ్య స్థితిలో ఎవరైనా లేచి కూర్చోగలరా, నడవగలరా, కాశ్మీర్ దాకా నడవగలరా? ఇలాంటివన్నీ కూడా అప్పటి నుంచి కూడా స్టోరీస్ క్రియేట్ చేసినా సరే ఆయన అనుచరులైనటువంటి అపోస్తులు, శిష్యులు తమ ప్రాణాలు కూడా హతసాక్షులు కావడానికి తమ ప్రాణాలు కూడా పెట్టి యేసుప్రభు సువార్తను ఎందుకు ప్రకటించారు? ఎందుకంటే వాళ్ళ కళ్ళతో పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తును చూశారు. కాబట్టి యేసుక్రీస్తు జననానికి సంబంధించి, ఆయన సిలువకు సంబంధించి, ఆయనను సమాధి చేయడానికి సంబంధించి ఇప్పటికి కూడా ఆయన కాళీ సమాధి ఉన్నది. హిస్టారికల్లీ ప్రూవ్డ్, ఆర్కియలాజికల్లీ ప్రూవెన్ అది. కాబట్టి ఆయన పునరుత్థానానికి సంబంధించి స్పష్టమైనటువంటి రుజువులు ఉన్నాయి. ఇలాంటి హిస్టారిసిటీ కనుక వేరే గ్రంథాలకు కూడా ఉంటే, వేరే క్రైస్తవేతరులకు సంబంధించిన గ్రంథాలకు కూడా హిస్టారిసిటీ ఉంటే ప్రూవ్ చేయండి. మీరు ప్రూవ్ చేయండి. ఇశ్రాయేలీలు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి నడిపించాడంటే ప్రూఫ్ ఉంది. శాటిలైట్ ఇమేజెస్ చేస్తే ఎక్కడైతే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడో ఆ ఎర్ర సముద్రం యొక్క భూగర్భంలో, సముద్ర గర్భంలో గుర్రాల అస్థిపంజరాలు ఉన్నాయి, రథాల తాలూకు చక్రాలున్నాయి. శాటిలైట్ ఇమేజింగ్లో దొరికినాయి. ఎందుకు? ఇశ్రాయేలు సైన్యాన్ని ఫరో సైన్యం వెంబడిస్తూ వస్తే ఇశ్రాయేలును దాటేసిన తర్వాత దేవుడు ఆ నీళ్లను మూసేసి ఫరో సైన్యాన్ని అంతటి కూడా చంపేశాడు. ఆ గుర్రాల తాలూకు, ఆ రథాల తాలూకు అంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది, హిస్టారికల్ ప్రూఫ్ ఉంది. వీళ్ళందరూ కూడా చరిత్రలో ఉన్నారు అని చెప్పడానికి, మోసెస్ గారి చరిత్రలో ఉన్నారనడానికి ప్రూఫ్ ఉంది. మరి చరిత్రలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా 1500 సంవత్సరాల ఆ చరిత్ర, హిస్టరీ అంతా కూడా క్రోడీకరించి వాళ్ళందరూ కూడా అంత అద్భుతంగా 40 మంది రాస్తే ఎక్కడ మీకు ఒక్క పొరపాటు కూడా కనపడదు. సో ఇంత అక్యురసీ, హిస్టారికల్ అక్యురసీ, సైంటిఫిక్ అక్యురసీ, జాగ్రఫికల్ అక్యురసీ ఈజిప్ట్ అనే దేశం ఉంది, ఇప్పటికీ ఉంది కదా. పాలస్తీనా ఇప్పటికీ ఉంది కదా. ఇజ్రాయెల్ ఇప్పటికీ ఉంది కదా. జోర్డాన్ అనే దేశం ఇప్పటికీ ఉంది, మోయాబీల దేశం అది. కాబట్టి బైబిల్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి జనాంగానికి సంబంధించినటువంటి రికార్డ్స్, ప్రతి దేశానికి సంబంధించిన రికార్డ్స్ ఇప్పటికీ ఉన్నాయి. మరి మీ క్రైస్తవేతరుల పుస్తకాల్లో కూడా యుద్ధాలు జరిగినట్టుగా ఉంది. ఈ రోజు వరకు ఆ యుద్ధం జరిగిందో, ఆ ఎక్కడ జరిగిందో ఈ రోజు వరకు ప్రూవ్ చేయలేదు. ఎక్కడుందో ఎక్కడ ప్రూవ్ చేయలేదు. ప్రూఫ్స్ లేవు, హిస్టారికల్ ప్రూఫ్స్ లేకుండా మరి ఇన్ని హిస్టారికల్ ప్రూఫ్స్ ఉన్నటువంటి బైబిల్ మీదనే మీరు ఇన్ని రాళ్ళేస్తే మేము అనుకుంటే ఎన్ని రాళ్ళు వేయగలం మేము? కాబట్టి ఒక్కటే చెప్తాను, క్రైస్తవేతర గ్రంథానికి సంబంధించినటువంటి అంటే ఆర్యుల మతం అది అని. ఆర్యుల మతం కాదండి ఇది. ఆయన ఎవరు మ్యాక్స్ ముల్లర్ గారు ఈ దేశాన్ని డివైడ్ చేయడానికి ఆర్యులు అనేది క్రియేట్ చేశారు అంటారు. కాదు, చాలా అక్యురేట్గా ఇది ఆర్యుల మతం అని చెప్పేసి ప్రూవ్ అయింది. అది దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ధృతరాష్ట్రుని భార్య పేరు గాంధారి. ఆవిడ గంధార్ అనేటువంటి ఒక రాజ్యానికి చెందినటువంటి రాజుగారి కుమార్తె. అది ఎక్కడుంది? ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. గాంధారే కాందహార్. మరి అక్కడి నుంచే వచ్చారు కదా ఆర్యులు. హిస్టారికల్ ప్రూఫే కదా అది. మీరు ఇక్కడి మతం కాదు ఇది, ఆర్యుల మతం ఇది, ఎక్కడి నుంచో వచ్చారు మీరు అని మనం అంటున్నప్పుడు దానికి వాళ్ళ గ్రంథమే కదా ప్రూఫ్ ఇస్తుంది. ఆమె పేరు గాంధారి కదా, ధృతరాష్ట్రుని భార్య గాంధారి కదా. ఆమె గంధార్ అనేటువంటి ఒక సామ్రాజ్యానికి చెందినటువంటి, రాజ్యానికి చెందినటువంటి రాజుగారి కుమార్తె అని కూడా మీ గ్రంథంలో ఉంది కదా. మరి గంధార్ అనేటువంటి ప్రాంతానికి కాందహార్ అనేటువంటి ప్రాంతమే ఇప్పుడు ఉన్నటువంటి పర్యాయ పదం, ఇప్పుడు ఉండే స్థలం అని కూడా మీరే చెప్తున్నారు కదా. మరి మేము అక్కడి నుంచి రాలేదండి, ఆర్యులం అందరం కూడా ఈ దేశానికి చెందిన వాళ్ళం, ఇదే మతం ఎట్లా చెప్తారు మీరు? అంటే నిజాలు వక్రీకరించడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇన్ని నిజాలు నా దగ్గర ఉండి కూడా నేను ఇంత గట్టిగా చెప్తుంటే కూడా నా మీద రాళ్ళేయటమే మీ పని. కాబట్టి దయచేసి మీ దగ్గర హిస్టారిసిటీ ఉంటే ఖచ్చితంగా వీఆర్ హియర్ టు యాక్సెప్ట్ ఇట్. మీకు చారిత్రాత్మకమైనటువంటి రుజువులు ఉంటే, శాస్త్రీయమైనటువంటి రుజువులు ఉంటే చూపించండి. దిస్ ఈజ్ అవర్ ప్రూఫ్. ఇగో మా దేవుళ్ళు ఉన్నారు, చరిత్రలో ఉన్నారు, ఫలానా చోట ఉన్నాడు ఆయన, దాని తాలూకు రుజువులు ఇవి చెప్పండి, మేము ఒప్పుకుంటాం. కానీ దయచేసి రాళ్ళు ఊరికే రాళ్ళేయాలి కదా అంటే రాళ్ళు వేయద్దు. మా జోలికి రాకుండా, మేము ఎప్పుడు మీ జోలికి రాం కదా, మేము కరపత్రాలు వేయం కదా మీ మీద, మీరు ఎందుకు వేస్తారు? కాబట్టి ప్రియ సోదరులకు, మీరు చరిత్రను అస్సలు 1500 చరిత్రను ఎంత అక్యురేట్, 50,000 డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఈ బైబిల్ గ్రంథానికి సంబంధించినటువంటి సపోర్టివ్ ఎవిడెన్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ 50,000 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఊరికే చూచేత రాసినట్టు రాసింది కాదు. 50,000 డాక్యుమెంట్స్. 324లో నైజీన్ అనేటువంటి ప్రాంతంలో ఫస్ట్ చర్చి కౌన్సిల్ జరిగింది కదా. ఫస్ట్ చర్చి కౌన్సిల్ కంటే ముందే, అంటే యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత 320 సంవత్సరాల లోపలనే
సంఘ నాయకులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ ప్రీచర్స్ 32,000 సార్లు, అంటే అప్పుడున్నటువంటి తోరా పంచగ్రంథాలకు సంబంధించినటువంటి మెన్షన్స్ చేశారు వాళ్ళు. అంటే అప్పటికే బైబిల్ ఉంది. హిస్టారికల్ ప్రూఫ్ అనేది ఇర్రెఫ్యూటబుల్ ప్రూఫ్ అంటారు అనమాట. ఎవ్వరు కాదనలేనటువంటి ప్రూఫ్ని బైబిల్ ఇస్తుంది. కాబట్టి ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాన్ని మీరు అంగీకరించలేకపోతే పర్వాలేదు, కానీ దాన్ని చులకన చేసి మాట్లాడకండి అని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే అది మన యొక్క స్థాయిని తగ్గిస్తుంది. ఫలానా వ్యక్తి ఇన్ని ప్రూఫ్లు ఇస్తుంటే కూడా లేదు లేదు తప్పు అంటే అది మూర్ఖత్వం కిందికి వస్తుంది. ఇంకంతకంటే మించి నేనే మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం అయిపోయింది కాబట్టి మీరు ఈ కార్యక్రమంలో మీ పార్టిసిపేషన్ ఎంతో గొప్పది, మంచి జవాబులు ఇచ్చారు. ఇద్దరికి కూడా రక్షణ టీవీ యాజమాన్యం తరఫున వందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. ఆఖరిగా దైవజనులు విక్టర్ ఇమాన్యుయల్ గారు ప్రార్థన చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కృపగల తండ్రి, మా ఉద్దేశాలను, మా తలంపులను, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆయా ప్రశ్నల ద్వారా వారి ఉద్దేశాలను, తలంపులు మా ముందుకు తీసుకొచ్చిన మా అందరినీ మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం. ప్రభు, ఈ సమయం అంతటిని మీరు మాకు వెలిగింపు సమయంగా మీరు మార్చినారని మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ గురించి మాట్లాడిన ఏ సంభాషణ వ్యర్థం అవ్వదు, దాన్ని మీరు ఫలింప చేస్తారు. కాబట్టి ఈ మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి రక్షణ టీవీ ద్వారా అనేకులకు వాక్య సత్యములను, వాక్య వెలిగింపును, వాక్యం యొక్క నిజమైనటువంటి వాస్తవిక ఆధారాలను చూపిస్తూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేసి అనేకుల జీవితాలు మార్పు చెంది రూపాంతరం చెంది సంఘమునకు, దేశమునకు ఆశీర్వాదకరంగా మారేటట్లుగా ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగింపు చేయమని, మరింత విస్తరింప చేయమని, మీ మహిమ కొరకు వాడుకొనమని, అలాగే ఇక్కడ ఉన్న మాకు కూడా మీ కృపనిచ్చి, మీ నడిపింపునిచ్చి మమ్మల్ని మీ మహిమ కొరకు ఈ సమయంలో వాడుకున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ, రక్షణ టీవీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య అంతటి కొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్. తిరిగి వచ్చే శనివారం అసలైన ప్రశ్న, సిసలైన జవాబులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.